अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రదియల్లాహు గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు మనం 24వ భాగంలో ఉన్నాం. అల్లాహ్ యొక్క దయ వల్ల ఇంతకుముందు మనం వైద్యం, చరిత్ర, సాహిత్యం, ఆమె యొక్క ప్రసంగాలు, ఆమె యొక్క కవిత్వం, ఇవే కాకుండా ఆమె యొక్క శిక్షణ మరియు ధార్మిక తీర్పులు, ఆమె యొక్క ఉపదేశాలు, మరియు ఉర్వా రజియల్లాహు గారు రెహమతుల్లాహ్ గారు, కాసిం బిన్ మొహమ్మద్ రెహమతుల్లాహ్ గారు, అబూ సల్మా రెహమతుల్లాహ్ గారు మరియు మస్రూక్ రజియల్లాహు గారు, వీరి యొక్క విషయాలను కూడా మనం అమ్మ ఆయిషా రజియల్లాహు గారి జీవిత చరిత్ర గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరియు అంతేకాకుండా మార్గదర్శక ఖలీఫాలు ఎవరైతే ఉన్నారో వారు అమ్మ ఆయిషా రజియల్లాహు గారి ద్వారా ఎటువంటి హదీసులు మరియు తీర్పులకి ఎలా ఆమెని విద్య నేర్చుకున్నారు, ఎలా వారి యొక్క సందేహాలు అమ్మ ఆయిషా రజియల్లాహు గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి అమ్మ ఆయిషా రజియల్లాహు గారిని ఈ యొక్క ఖలీఫాలు ఎలా చూడటం జరిగింది, అదేవిధంగా మరియు సహాబాలు మరియు వివిధ ప్రదేశాలకు చెందిన సామాన్య ప్రజలు ఆయిషా రజియల్లాహు గారి నుంచి ఏ విధంగా విద్య నేర్చుకునేవారు, మరియు అమ్మ ఆయిషా రజియల్లాహు గారు పరదా పద్ధతిలో ఉండి ఏ విధంగా విద్యను నేర్పేవారు, ఇలాంటి అనేక సంఘటనలు, ఇఫ్తా సంఘటనలు మరియు అనేక విషయాలు మనం ఇంతకుముందు భాగాలలో తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనం అల్లాహ్ తలిస్తే మరి ఉపదేశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీరు ప్రవక్తల ద్వారా మరియు సహబాల ద్వారా, వారి యొక్క కుటుంబాల ద్వారా, తాబేన్ల ద్వారా, తాబేన్ల ద్వారా, ఇస్లాం ద్వారా, ఖురాన్ ద్వారా, హదీసుల ద్వారా మరియు నీ యొక్క దాసుల యొక్క చరిత్ర ద్వారా మాకు ఏదైతే ఉపదేశాన్ని ఇస్తూ ఉన్నారో వల్ల దాంట్లోనే ఉన్న మంచిని మేము నేర్చుకుని, తెలుసుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం ఖురాన్ మరియు సున్నతుల ఆధారంగా మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, ఆమీన్. సుదీర్ఘమైన సంధికాలంతో పాటు ఇస్లాం ప్రబోధకుని పిలుపు ఒక గడువు తర్వాత అణగారిపోయినప్పుడు ఆ మత ధర్మాన్ని పునరుద్ధరించవలసిన ఆవశ్యకత ఉంటుంది. అయితే సమీప కాలంలో నిత్యం ప్రతిధ్వనించే ఆ ధ్వనిని నిశ్శబ్దం కాకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే ఉపదేశం. ఆయిషా రజియల్లాహు గారు నిర్వర్తించిన ఈ ఉపదేశ కర్తవ్యం ఇతర ప్రవక్త సహబాల సహచర్యమాన్యుల ప్రవక్త యొక్క సహబాల స్నేహితుల కృషి కంటే తక్కువేమీ కాదు. ఆమె తన ఇంటి పట్టున ఉన్నా, సమూహం మధ్యన ఉన్నా, హజ్ యాత్రలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే తన యొక్క ఈ కర్తవ్యాన్ని ఎప్పుడూ ఆమె యొక్క ఉపదేశాన్ని విస్మరించలేదు. ఉపదేశం అంటే సువార్త ప్రకటన, ధర్మ ప్రచారం, ఇస్లాం బోధన, దైవ ఆదేశాలను ప్రజలకు తెలియచేయటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసులను ప్రజలకు తెలియచేయటం, వారికి ఉన్నటువంటి అనేక రకాల సందేహాలను ప్రజలకు మరి వాటిని వివరించటం, ఇలాంటి అనేక రకాల జ్ఞానాన్ని, ఇటువంటి ఉపదేశాన్ని ఆమె ప్రజలకు తెలియజేస్తూ ఇలా దావత్ పని చేశారు అని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, పనిలో ఉన్నా, హజ్లో ఉన్నా, ఎక్కడికన్నా వెళ్ళినా, ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క పని మాత్రం నిరంతరం ఆమె చేస్తూనే ఉండేవారు అని, ఈ యొక్క దావత్ పని, దైవ సందేశం పని, దైవ బోధన ఏదైతే ఉందో, సువార్త ప్రకటన ఏదైతే ఉందో దాన్ని ఆమె నిత్యం చేసేవారు అని అల్హమ్దులిల్లాహ్ ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఇస్లాం చారిత్రక గ్రంథాల ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. మహానీయ ఉస్మాన్ రజియల్లాహు గారి పరిపాలనా కాలంలో వ్యాపించిన కుటిల పన్నాగాల కారణంగా ధర్మానికి తూట్లు పడసాగాయి. ఉస్మాన్ రజియల్లాహు గారి పాలనలో ఆనాటి జరిగినటువంటి అనేక రకాల కల్లోలాలలో అటువంటి పరిస్థితుల్లో ఈ స్వరూపాన్ని చూసిన అమ్మ ఆయిషా రజియల్లాహు గారు మనసు బాధతో మూలిగేది. జమల్ యుద్ధంలో ఆమె పాల్గొనడానికి ముఖ్య కారణం కూడా ఈ బాధాతత్పర హృదయమే. ఈజిప్టు నుండి, అజమీల ప్రాంతాల నుండి మహానీయ ఉస్మాన్ రజియల్లాహు గారికి వ్యతిరేకంగా అసంతృప్త గలం మిన్ని అంటింది.
కొంతమంది ఆయనకు శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టారు. మకారిక్ బిన్ సుమామా అనే ఒక బస్రా నాయకుడు ఉండేవాడు. ఆయన తన సోదరిని అమ్మ ఆయిషా రజల్లాహు వారి వద్దకు పంపించి ఈ సంక్షోభంపై అభిప్రాయం వెలుబుచ్చండి అని ఆమెను కోరారు. దానికి సమాధానంగా ఆమె ఏమన్నారంటే, నా కుమారులకు నా యొక్క సలాం చెప్పండి, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు చెప్పండి. తర్వాత వారితో ఇలా అనండి, నేను ఇదే కుటీరంలో ఒక దృశ్యాన్ని తదేకంగా తిలకించాను. దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం ప్రత్యక్షమైనప్పుడు హజరత్ ఉస్మాన్ రజల్లాహు గారు దైవ ప్రవక్త దగ్గరే కూర్చొని ఉండేవారు. దైవ ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఆయన భుజం తట్టి, ఆ ఉస్మాన్, ఇది నువ్వు రాసుకో అని చెప్పేవారు. అల్పబుద్ధి కలవారికి అల్లా ఈ ఉన్నత స్థానం ప్రసాదించడు. ఇందు మూలంగా నేను చెప్పేది ఏమిటంటే, ఎవరైతే ఉస్మాన్ రజల్లా గారును దూషిస్తూ ఉన్నారో వారిపై అల్లా శాపం పడుతుంది. ఎవరైతే ఉస్మాన్ రజల్లా గారిని దూషిస్తున్నారో వారిపై అల్లా యొక్క శాపం పడుతుంది అని అమ్మ ఆయిషా రజల్లా గారు దీనిని రాసుకోమని మరి హజరత్ ఉస్మాన్ రజల్లా గారికి మరి ఇటువంటి వాక్యాన్ని చెప్తూ ఉన్నారు అని అల్ అదబుల్ ముఫ్రద్ లిల్ బుఖారీలోని 851లో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. ఇమాం అహ్మద్ తన ముస్నద్లో ఏమని ఉల్లేఖించారంటే, ఆయిషా రజల్లా గారు ఒక మాట చెప్పారు, ఆయనకు శాపనార్థాలు పెట్టే వారిని అల్లా శపిస్తాడు. వహీ అంటే దైవవాణి ఖురాన్ అవతరించినప్పుడు ఆయన ముహమ్మద్ అస్లం గారు ఉస్మాన్ రజల్లా గారి శరీరానికి ఆనుకొని కూర్చొని ఉండటం నేను చూశాను. ఒకరి తర్వాత ఒకరుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన 2 కూతుళ్లను ఆయనకిచ్చి వివాహం చేశారు. దైవవాణి అంటే ఖురానును లిఖించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. అల్లా దృష్టిలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క దృష్టిలో గౌరవనీయులు కాని వారికి అల్లా ఈ అంతస్తును ప్రసాదించడు అని మరి అంటే ప్రసాదించాడు. మరి ఉస్మాన్ రజల్లా గారికి ఈ యొక్క హోదాను ప్రసాదించాడు అంటే ఆయన యొక్క గొప్పతనం ఏమిటో ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క విషయం ముస్నద్ అహ్మద్ 6/26 250లో కూడా చెప్పడం జరిగింది. మహానీయ అబూ సలమా రహమతుల్లా గారు ఎవరో కాదు, అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజల్లా గారి యొక్క కుమారుడు. ఒక భూమి విషయంలో ఆయనకు మరికొంతమందికి మధ్య తగాదా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆయిషా రజల్లా గారు అబూ సలమాను పిలిపించి, అబూ సలమా, ఆ భూమి వ్యవహారంలో నీ యొక్క దావాను ఉపసంహరించుకో. ఎవరు ఒక జానెడు భూమిని అన్యాయంగా కబలించినా అతని మెడలో 7 భూలోకాలు భూభాగాలు గుదిబండగా వేయబడతాయి అని దైవ ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ప్రవచించారు సుమా. ఎవడైతే ఒక్క జానడు భూమిని అన్యాయంగా కబలించినా కూడా అతని మెడలో 7 భూలోకాలు 7 భూభాగాలు గుదిబండగా వేయబడతాయి అని దైవ ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు చెప్పారు అని హెచ్చరించారు. ఈ యొక్క విషయాన్ని సహీ బుఖారీలో కితాబుల్ మజాలిం హదీస్ నంబర్ 2453లో తెలియజేయడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఈ లోకంలో ఇతరుల యొక్క భూమిని అన్యాయంగా ఎవరైతే దోచుకుంటారో, కబ్జా చేస్తారో, మరి అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకంలో కానీ, ఈ లోకంలో కానీ, ప్రళయదినంలో కానీ, పరలోకంలో కానీ ఏ విధంగా పరాభవానికి అవమానానికి గురి చేస్తాడో, ఏ విధంగా వారికి నరకంలో శిక్ష విధిస్తాడో ఇక్కడ అమ్మ ఆయిషా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు చెప్పిన విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇతరుల యొక్క భూమిని కబ్జా చేయటం ఎంత ఘోరమైన పాపము ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. మదీనాలో శిశువులు జన్మించినప్పుడు వారిని శుభం కోసం అమ్మ ఆయిషా రజల్లా గారి దగ్గరకు తీసుకువచ్చేవారు. ఆమె ఆ పిల్లలను దీవించేవారు. ఒకసారి ఒక పిల్లవాడిని తీసుకువచ్చినప్పుడు అతని తల కింద ఒక మంగలి కత్తి కనిపించింది. ఏమిటిది అని అడిగితే, దీనివల్ల దెయ్యాలు భూతాలు పారిపోతాయి అని జనులు సమాధానమిచ్చారు. ఇది వినగానే ఆయిషా రజల్లా గారు ఆ మంగలి కత్తిని దూరంగా విసిరేశారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలాంటి మూఢనమ్మకాల నుండి వారించారు కాబట్టి మీరు ఇలా చేయకండి అని హితబోధ చేశారు అని ఈ యొక్క విషయాన్ని అల్ అదబుల్ ముఫ్రద్ లిల్ బుఖారీలోని
938లో ఈ యొక్క విషయం రాయబడి ఉంది. ద్వితీయ ఖలీఫా, రెండవ ఖలీఫా మహానీయ ఉమర్ రజల్లా గారి పరిపాలనా కాలంలో ముస్లింల ఇరానీయుల సంస్కృతి సంగమం జరిగింది. అయితే ఉమర్ రజల్లా గారు బలపరాక్రమాల కారణంగా ముస్లింలలో అజమీ సాంస్కృతిక పోకడలు జరబడలేకపోయాయి. కానీ ఉస్మాన్ రజల్లా గారు ఖిలాఫత్ కాలంలో ఈ సాంస్కృతిక పోకడలు అరబ్బు వాతావరణాన్ని కలుషితం చేయసాగాయి. పావురాల పందాలు, చదరంగ పోటీలు, పాచికల జూదం వంటి వ్యసనాలు చాప కింద నీరులాగా వ్యాపించాయి. అయితే అప్పటికీ ప్రవక్త ప్రియ సహబాలలో చాలామంది ఇంకా జీవించే ఉండడం వల్ల వారు చాలా కఠినంగా ఈ పోకడలను ఖండించేవారు. ఆ రోజుల్లోనే ఆయిషా రజల్లా గారి ఒక ఇంట్లో అద్దెకు ఉండే ఒక కుటుంబీకులు పాచికల ఆట మొదలెట్టారని తెలిసింది. మీరు ఈ రోజు నుంచే ఈ ఆటను మానేస్తే సరి, లేకుంటే ఇంటి నుండి వెళ్ళగొడతానని చెప్పి పంపించారు అమ్మ ఆయిషా రజల్లా గారు. ఈ యొక్క విషయం అల్ అదుబుల్ మఫ్రదుల్ బుఖారీ 1310లో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. ఇబ్నే అబీ సాయిబ్ తబాయి రెహమతుల్లా గారు మదీనాలో హితబోధకునిగా వినూతికెక్కారు. ఆ రోజుల్లో బోధకులు వేసవికాల సభలలో సుదీర్ఘమైన వేడుకోలు వచనాలు కల్పించి ప్రార్థనలు చేసేవారు. అంటే ప్రార్థనలో అనేక రకాల వేడుకోలు, అనేక రకాల పదాలు చేర్చి కల్పించి ప్రార్థనలు చేసేవారు. తమ విశిష్టతను చాటుకోవడం కోసం సందర్భం లేకపోయినా కూడా హితబోధలు చేయడానికి సన్నద్ధులై ఉండేవారు. ఆయిషా రజల్లా గారు అలాంటి వాళ్ళందరినీ ఉద్దేశించి ఏమన్నారంటే, మీరు నాకు 3 విషయాల గురించి వాగ్దానం చేయండి, లేదంటే నేను మిమ్మల్ని నిలదీసి లెక్క తీసుకుంటాను అన్నారు. దానికి వారు అమ్మ ఉమ్ముల్ మోమినిన్ అమ్మ ఆయిషా రజల్లా గారు ఇంతకీ ఆ విషయాలు ఏమిటో చెప్పండి అని విన్నవించుకోగా ఆమె ఏమన్నారంటే, దువాలు అంటే ప్రార్థనలు చేస్తున్నప్పుడు పర్యాయ పదాలతో వాటిని సుదీర్ఘం చేయకండి. దైవ ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు కానీ ఆయన సహచరమాన్యులు సహబాలు కానీ అలా చేసేవారు కాదు. ఇక రెండవది, వారానికి ఒకసారి మాత్రమే హితబోధ చెయ్యండి. ఇది చాలదు అనుకుంటే 2 రోజులకు ఒకసారి, అది కూడా సరిపోదు అనుకుంటే 3 రోజులు చాలు. ప్రజలకు దైవగ్రంథం పట్ల విసుగు కలిగించేలా చేయకండి. ప్రజలు కూర్చొని ఉన్న చోటల్లా వచ్చి బైఠాయించకండి. వారి మాటలకు అడ్డు తగులుతూ మీ హితవులు మొదలెట్టకండి. ప్రజలు కోరినప్పుడే వారు వినేలాగుంటేనే హితబోధలు చెయ్యండి అని అమ్మ ఆయిషా రజల్లా గారు వారికి హితోపదేశం చేశారు అని ముస్నద్ అహ్మద్లో 6217లో దీని సనదులు బలహీనమైనవిగా చెప్పడం జరిగింది. విడాకులు పొందిన మహిళ ఇద్దత్ అంటే గడువు కాలంలో తమ భర్తల ఇండ్లలోనే గడపాలి అన్నది ఇస్లాం ఆదేశం. ఈ ఆదేశానికి వ్యతిరేకంగా ఒక్క ఫాతిమా బింతే కైస్ రజల్లాహు గారి సంఘటన మాత్రమే సాక్ష్యాధారంగా ఉంది. ఆమె భర్త ఆమెకు విడాకులు ఇచ్చినప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఆమెకు ఆ ఇల్లు విడిచి మరో చోట ఉండేందుకు అనుమతి ఇచ్చారు. ఫాతిమా బింతే కైస్ రజల్లా గారు పలు సందర్భాలలో తన యొక్క సంఘటనలను వివరించి విడాకులు పొందిన మహిళ భర్త ఇంటి నుండి వేరొక చోటకి బదిలీ కావచ్చునని చెప్పేవారు. ఆయిషా రజల్లా గారి హయాంలో ఇదే సంఘటనను ఉదహరిస్తూ మర్యాదస్తుడైన ఒక వ్యక్తి విడాకులు పొందిన తన కుమార్తెను ఇద్దత్ ముగియక ముందే తన వద్దకు పిలిపించుకున్నారు. ఈ శాసన ఉల్లంఘనపై ఆయిషా రజల్లా గారు ఎంతో అసంతృప్తి చెందారు. ఆ రోజుల్లో మర్వాన్ రజల్లా గారు మదీనా గవర్నర్గా ఉండేవారు. నువ్వు అధికారికంగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకో అని అతనికి కబురు పంపారు. దీనికి సంబంధించిన నేపథ్యాన్ని వివరిస్తూ ఆమె ఏమన్నారంటే, ఫాతిమా బిందె కైస్ వ్యవహారం ప్రత్యేకమైనది, అది అందరికీ వర్తించదు.
అసలు విషయం ఏమిటంటే, ఫాతిమా బింతె కైస్ రజల్లా గారు భర్త ఇల్లు పట్టణ పొలిమేరల్లో ఉండేది. రాత్రి అడవి జంతువులు జరబడే ప్రమాదం పొంచి ఉండేది. ఈ కారణంగానే దైవ ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఆమెకు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు అని సహీ బుఖారీ కితాబు తలాక్ హదీస్ నెంబర్ 5325, 5326, సహీ ముస్లిం విడాకుల ప్రకరణం హదీస్ నెంబర్ 1481లో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది. అరబ్బేతర ప్రాంతాలను జయించిన తర్వాత అరబ్బులకు మద్యానికి సంబంధించిన కొత్త కొత్త రకాలు తెలిసి వచ్చాయి. వాటిలో జాబిక్ అనేది ఒకటి. అరబ్బు నిఘంటువు ప్రకారం ఖిమర్ అనే పదం మద్యానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక ద్రవ పదార్థాలకే వర్తిస్తుంది. అందువల్ల ఈ కొత్త పేర్లతో ఉన్న మద్యం గురించి ఇస్లాం ఆదేశం ఏమిటి అన్న సందేహం జనులకు కలిగింది. అందుకే మద్యం తయారు చేసిన పాత్రలలో ఖర్జూరాలను సైతం నానబెట్టవద్దని ఆయిషా రజల్లా గారు బాహాటంగా ప్రకటించారు. తర్వాత ఆమె స్త్రీలను ప్రత్యేకంగా ఉద్దేశించి, ఒకవేళ మీ కళ్ళు ముంతలలోని నీళ్లలో గనక మత్తు ఉంటే అది కూడా మీకు నిషిద్ధమే. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు మత్తు కలిగించే ప్రతి ఒక్క వస్తువు నుండి వారించారు అని ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు చెప్పారు అని ఆయిషా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ మద్యం ఏ ప్రాంతంలో ఏ విధంగా ఏ భాషల్లో పిలుస్తున్నా, ఏ రూపంలో ఉన్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా, ఏ పేర్లతో ఉన్నా, ఏ రూపంలో, పొగ రూపంలో, నీటి రూపంలో, పౌడర్ రూపంలో, అది ఎలా ఉన్నా సరే మత్తు కలిగించేది అది ఏదైనా, వ్యసనానికి గురయ్యేది ఏదైనా సరే అది నిషేధించబడింది అంటూ ఇక్కడ ఈ యొక్క హదీస్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ సుననే నసాయి పానీయాల ప్రకరణం హదీస్ నెంబర్ 5684, 5690లలో ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. ఎవరు ఏమైనా అనుకోవచ్చు, కానీ ఇస్లాంలో వ్యసనాలను ఇస్లాం ప్రోత్సహించదు. అది ఆర్థికంగాను, ఆరోగ్యం పరంగాను, ఆధ్యాత్మికంగాను అది మనుషులని, మానవ సమాజాన్ని అది నష్టపరుస్తుంది. మరియు అంతేకాకుండా ఒక హదీస్ మీద మనందరికీ కూడా తెలుసు, అదేమిటంటే పచ్చి ఎల్లుల్లిపాయి మరియు అల్లము, పచ్చి అల్లము, పచ్చి ఉల్లిపాయ ఇవి తిని మస్జిద్కి రాకూడదు అనేటటువంటి ఒక హదీసు మనందరం కూడా చూస్తాం. ఇంతకుముందు తెలుసుకున్నాం, తెలుగు బుఖారీలో కూడా మనం ఇంతకుముందు ఆ యొక్క హదీసుని తెలుసుకోవడం జరిగింది. మరి ఎందుకు అనంటే దానికి కూడా కారణాలు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి వాసన వచ్చేటటువంటి అది తినడానికి అది హలాలే, కానీ ఏ సందర్భంలో మస్జిద్కి వెళ్ళే సందర్భంలో, నమాజ్కి వెళ్ళే సందర్భంలో అవి తినకుండా ఉంటేనే మంచిది అని కూడా చెప్పడం జరిగింది. కానీ మామూలు సమయంలో అవి తింటే మంచిదే, కానీ కొన్ని సందర్భాల్లో అది మంచిది కాదు. మన నమాజ్కి వెళ్ళే సమయంలో, మస్జిద్కి వెళ్ళే సమయంలో మంచిది కాదని చెప్పడం జరిగింది. అలానే ఏది తినాలో ఏది తినవద్దో, మంచేదో చెడేదో, పాపమేదో పుణ్యమేదో, హరామేదో హలాలేదో దేవుడు తెలియజేశాడు. అదేవిధంగా ఒకసారి ఒక చెట్టు పండునిచ్చి ఆదాం అలైహిస్సలాం గారిని, హవ్వా అలైహిస్సలాం గారిని తినవద్దన్నది కూడా అల్లానే. దాని తర్వాత వారు చెప్పిన మాట ఏం లేదు, తిన్నారు. దాని తర్వాత శపించబడ్డారు, భూలోకానికి వచ్చారు. అలానే సాలేహ్ అలైహిస్సలాం గారి టైంలో ఒక ఒంటెని ఇవ్వడం జరిగింది. దాని యొక్క పాలు తాగమన్నారు, కానీ దాన్ని చంపొద్దన్నారు, కానీ మనుషులు దాన్ని చంపారు. దాని తర్వాత అక్కడ ఉన్న ప్రజలు శపించబడ్డారు. అలానే ఇంకా అనేక సంఘటనలు ఉన్నాయి. ఇట్లా హారూత్ మారూత్ అనే ఇద్దరు దైవదూతల్ని వారికి జాదు అనేది ఇచ్చి పంపించడం జరిగింది. కానీ అది నేర్చుకోవద్దు, నేర్చుకున్న వారు నాశనం అయిపోతారని ఉంది. కానీ కొంతమంది నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్న వారు నాశనం చేయబడ్డారు. మరి ఇది కూడా ఒక పరీక్ష. అలానే ఒక పంది ఉంది. పందిని అల్లానే సృష్టించాడు, కానీ ఆ పంది జోలికి మీరు వెళ్ళొద్దు, ఆ పందిని తినొద్దు అని చెప్పాడు. కానీ ఆ పందిని పెట్టింది అల్లానే, కానీ ఎవరైతే తింటారో అది హరామ్ అని చెప్పడం జరిగింది. ఇలానే ఇంకా కొన్ని అనేక రకాల విషయాలు ఉన్నాయి, అనేక రకాల సంఘటనలు ఉన్నాయి. సో ఇది మనకి అంత సమయం లేదు కాబట్టి ఇలా అల్లా కొన్ని వస్తువులు పెట్టాడు, కానీ అది మనం ఏం తినాలో ఏం తినకూడదో అది అల్లాకి తెలుసు. అది ప్రపంచంలో దేనికోసం పెట్టాడో, ఎవరి కోసం పెట్టాడో, దాని సంగతి ఏందో దాని యొక్క సృష్టికర్త అయినటువంటి అల్లాకి మాత్రమే దాని యొక్క విషయం తెలుసు. కానీ మనం మాత్రం ఏం తినాలి ఏం తినకూడదు అనేది మాత్రం ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా మనకు తెలియజేశాడు. ఇటువంటి పొగాకు ఉత్పత్తులు కానీ, అదేవిధంగా మద్యపానానికి సంబంధించిన మత్తు పదార్థాలు కానీ,
అది ఏ రూపంలో ఉన్నా, ఏ పేర్లలో ఉన్నా, ఏ ప్రాంతంలో దాన్ని ఎలా పిలిచినా, నీళ్ళ రూపంలో ఉన్నా, గాలి రూపంలో ఉన్నా, పౌడర్ రూపంలో ఉన్న దానిని తీసుకోకుండా ఉండడమే మంచిది అని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉందని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. మరి ఇటువంటి వ్యాపారాలు చేయటం, మరి దాన్ని కొనటం, అమ్మటం, తాగటం, తినిపించడం, అటువంటి వ్యాపారాల ద్వారా మరి కుటుంబాన్ని పోషించడం, మరి దీనివల్ల మన యొక్క ఆరాధనలు, మన యొక్క హజ్జుమ్మరాలు కానీ, మన యొక్క జకాత్ కానీ, సదకా ఖైరాతులు కానీ, మన యొక్క దువాలు కానీ, నమాజులు కానీ, ప్రార్థనలు కానీ, మరి ఇటువంటి వాటి ద్వారా ఆధారపడ్డ మనం అన్నీ కూడా మరి అల్లా చెప్పిన దానికి వ్యతిరేకంగా జీవిస్తే మరి మనం ఖర్చు పెట్టే మన సంపాదన, ఆరాధనలు ఇవన్నీ కూడా అల్లా వద్ద స్వీకరించబడతాయా, స్వీకరించబడవా అనేది మనమే ఆలోచించుకోవాలి. ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఖురాన్ అనే గ్రంథం మన మధ్యలో ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసులు మన దగ్గర ఉన్నాయి. ఎవరు గడ్డం టోపీలు పెట్టి ఏం చెప్పుకున్నా సరే, కానీ ఖురాన్ హదీసులో ఉన్న విషయం ఏంటనేది మనం తిరిగి చదివి తెలుసుకొని మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. వ్యక్తులు అనేక రకాలుగా, అనేక మంది అనేక రకాల మాటలు చెప్పవచ్చు, కానీ మనకి దగ్గర ఖురాన్ హదీస్ గ్రంథాలు ఉన్నాయి మన దగ్గర. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒక విషయం తెలియజేస్తూ అన్నాడు. అది సూరా లుక్మాన్ అలైహిస్సలాం గారి ద్వారా అతని కొడుకుకి చేసిన ఉపదేశం కానీ, మరియు ఇంకా ఇతర వాక్యాలు కూడా, మీరు మీ పెద్ద మనుషుల మాటలు వినండి, మీ నాయకుల మాటలు వినండి, మీ తల్లిదండ్రుల మాటలు కూడా వినండి, కానీ వారు ఇస్లాంకి ఏదైనా వ్యతిరేకంగా చెప్తే మీరు ఖురాన్ మరియు హదీసుల వైపు రండి, ఇస్లాం వైపుకు రండి. మీరందరూ కూడా ఖురాన్ అనే తాడిని, ఇస్లాం అనే తాడిని అందరూ కలిసి గట్టిగా పట్టుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఖురాన్లో సూరా అల్ మోమినూన్ 107వ సూరాలో మనం చూడవచ్చు. కొంతమంది మేము ముస్లింలమే, ఇస్లాంలోనే ఉన్నామని చెప్పుకుంటారు, కానీ అలా చెప్పుకునేవారు కూడా చాలామంది నరకంలో వైలనే దాంట్లోకి వెళ్తారని ఖురాన్లో రాసి ఉంది. అంటే మనం చూస్తున్నవారు మనం ముస్లింలని అనుకుంటూనే ఉంటాం, కానీ అల్లా దృష్టిలో వారు ఎలాంటి వారో ఆ మాలిక్ యౌమిద్దీన్కి తప్ప ఇంకెవరికీ తెలియదు. మరి అందుకని ఇతరులు చెప్పిన మాటలు కాకుండా ఖురాన్ మరియు హదీసుల్లో ఏం చెప్తున్నారో అది మనం తెలుసుకోవాలి, అది మనం గ్రహించాలి. అందుకని ఒక్కసారి మీరు మీకు వచ్చిన భాషలో మీ యొక్క ఖురాన్ని, హదీసులని మీకు వచ్చిన భాషలో, తెలుగులోనో, హిందీలోనో, ఇంగ్లీష్లోనో, ఉర్దూలోనో, ఏ భాష వస్తే ఆ భాషలో ఒక్కసారి పూర్తిగా ఖురాన్ని చదివితే ఈ యొక్క నిజం అనేది ఏమిటి, ఇప్పుడు మనం ఇక్కడ వింటున్నది కూడా మనం నమ్మవద్దు. మీరు కొద్దిగా మీరు తీసి మీ సొంతంగా మీరు గ్రంథాన్ని తెరిచి చదవండి. అప్పుడే మీరు అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి సరైన నిర్ణయాన్ని తీసుకోండి. అందరం కూడా నరకం నుంచి రక్షించబడి స్వర్గభాగ్యాన్ని పొందాలని, సైతాన్ నుంచి రక్షించబడి, దజ్జాల నుంచి రక్షించబడి, సమాధి శిక్షల నుంచి, ప్రళయ దినం నుంచి, ఉన్న రోజు ఇబ్బందుల నుంచి రక్షించబడి, నరకం నుంచి కాపాడబడి మనందరం కూడా స్వర్గానికి వెళ్ళాలని ఆశిస్తూ నేను మనందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఖురాన్ మరియు హదీస్ వాక్యాలన్నీ చదివి వినిపించడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాను. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. సహజంగానే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఆమె వద్దకు వచ్చి, అమ్మ ఆయిషా రదియల్లాహు గారి దగ్గరికి వచ్చి స్త్రీలకు సంబంధించిన అనేక రకాల సమస్యలపై ప్రశ్నలు వేసేవారు. వాటిలో కొన్ని సమస్యలు దాంపత్య సంబంధాలతో ముడిపడి ఉండేవి, భార్యాభర్తలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలకు ముడిపడి ఉండేవి. స్త్రీలు ఎక్కువగా అమ్మ ఆయిషా రదియల్లాహు గారి దగ్గరికి వచ్చి వారి యొక్క సమస్యలు, సందేహాలు అడిగి తెలుసుకునేవారు. ఈ విషయాలను మరి మీరు మీ భర్తలకు తెలియపరచండి అని వారికి కూడా అమ్మ ఆయిషా రదియల్లాహు గారు సూచించేవారు. బస్రా నగరం నుండి కొంతమంది మహిళలు వచ్చి సందేహాలు వెలువచ్చినప్పుడు పురుషులను మందలించడానికి నాకు సిగ్గేస్తుంది, కాబట్టి నీటితో శుభ్రపరచుకోమని చెప్పండి, ఇదే మస్నూన్ పద్ధతి అని మీ భర్తలకు చెప్పండి అని అన్నారు. ఈ యొక్క హదీస్ ముస్నద్ అహ్మద్ 693లో చెప్పడం జరిగింది. ఖురాన్లో 74 సూరా 4-5 వాక్యాలు కానీ అనేక విధాలుగా చెప్పడం జరుగుతుంది. ఇస్లాం ఆదా పాకీజా అంటే సగం పరిశుభ్రత ఇస్లాంలో సగభాగమని లేదా ఈమాన్లో సగభాగమని చెప్పడం జరుగుతూ ఉంది. మరియు నమాజులు చేయాలంటే కూడా వజూ చేయాలి, ఖురాన్ చదవాలంటే శుభ్రంగా ఉండాలి, ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంటేనే సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, అంటు రోగాల నుంచి, అనేక రకాల విషయాల నుంచి మనం పరిశుభ్రంగా ఉంటేనే మరి వీటన్నిటి నుంచి రక్షించబడవచ్చు. దైవదూతలు మన ఇంట్లోకి రావాలన్నా, మరి మన చుట్టూ అనేక రకాల పరిస్థితులు మంచిగా ఉండాలన్నా పరిశుభ్రత చాలా అవసరమని, పరిశుభ్రంగా ఉండే వారిని
అల్లా మెచ్చుకుంటాడు, వారిని గౌరవిస్తాడు, వారిని ఇష్టపడతాడు అని. ఇంకా ఇలాంటి అనేక విషయాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి. అదేవిధంగా మనం టాయిలెట్కి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళినా మరి ఏ విధంగా మనం శుభ్రం చేసుకోవాలనే విషయం కూడా ఖురాన్లో మరియు హదీసుల్లో కూడా, మరియు నీటి ద్వారా లేదా ఇస్తంజా మరియు నీళ్ళు లేకపోతే తైమం, ఇలాంటి అనేక రకాల, మరియు గుసుల్, మరి రకరకాల గుసుళ్ళు, భార్యాభర్తలు కలిసినప్పుడు ఒక రకమైన గుసుల్, శుక్రవారం జుమ్మా నమాజ్కి ఒక రకమైన గుసుల్, మరి ఒక వ్యక్తి చనిపోతే కనుక ఆ చనిపోయిన ఆ యొక్క బాడీకి పార్థివ దేహానికి ఒక రకమైన గుసులు, ఇలా రకరకాల గుసుళ్ళు. మరియు అదేవిధంగా స్త్రీలు ఋతుస్రావం చెందినప్పుడు, పీరియడ్స్ వచ్చినప్పుడు వారికి ఒక రకమైన గుసులు, ఇలా రకరకాల గుసుళ్ళ గురించి ఇస్లాంలో చెప్పడం జరిగింది. మరి అనేక పద్ధతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీసుల్లో కూడా ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి అమ్మ ఆయిషా రజల్లాహు గారు మరి చెప్పడం జరిగింది. చాలామంది, కొంతమంది భార్యాభర్తలు రాత్రిపూట కలుసుకొని మరి వారు ఏ విధంగా వారు శుభ్రంగా ఉండాలి, వారు ఏ విధంగా నీట్నెస్ అనేది పాటించాలి, దానికి సంబంధించి ఏం చేయాలి, ఇలాంటి అనేక విషయాలు కొన్ని ఖురాన్లోను, కొన్ని ప్రవక్త ద్వారాను మరియు ఇలాంటి అనేక విషయాలు నేర్పబడ్డాయి, చెప్పబడ్డాయి. మరి అంతేకాకుండా ఒకసారి కుఫాకు చెందిన కొంతమంది స్త్రీలు అమ్మ ఆయిషా రజల్లాహు గారి సన్నిధిలో హాజరయ్యారు. ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే కుఫా నుండి అని వారు సమాధానం ఇచ్చారు. ఆ పేరు వినగానే ఆమెకు కాస్తంత వెగుటు కలిగింది. వారిలోని ఒక మహిళ తనకు ఎదురైన ఒక సంఘటన గురించి చెప్పుకుంది. సుప్రసిద్ధ సహాబీ మహానీయ జైద్ బిన్ అర్కం రజల్లాహు గారితో ముడిపడి ఉన్న వ్యవహారం అది. దానిపై అమ్మ ఆయిషా రజల్లాహు గారి యొక్క తీర్పు చెబుతూ, మీరిద్దరూ చేసిన ఆ అరువు వ్యవహారం సరైనది కాదు. ఒకవేళ ఇదే గనక నిజమైతే ప్రవక్త మహానీయులు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట ఉండి ఆర్జించిన తన యుద్ధం పుణ్యమంతా వ్యర్థమైపోయింది అని జైద్ రజల్లాహు గారికి చెప్పండి. అయితే ఆయన పశ్చాత్తాప పడితే గనక సరిపోతుంది అని అన్నారు. ఈ యొక్క విషయం సునెనే కుబ్రా బైహెకి 5/231 వాణిజ్య ప్రకరణంలో చెప్పబడింది. అందుకే మనం తెలుసో తెలియకో ఏదైనా మన ద్వారా తప్పు జరిగితే ముందుగా పశ్చాత్తాప చెందాలి, క్షమాపణలు వేడుకోవాలి. అందుకే ఎక్కువగా అల్లాని క్షమాపణ వేడుకుంటూ ఉండాలి, మనం మారు మనసు పొందుతూ ఉండాలి. ఇతరుల పట్ల మనం సద్వ్యవహారంతో, మంచి వ్యవహారంతో ఇతరులతోటి కూడా ఉండాలి. వారు ఇస్లాంలో ఉన్నవారైనా, ఇస్లాంలో లేనివారైనా, ఎవరితోటైనా సరే అందరితో కలిసిమెలిసి మంచి భావనతోటి, మంచి ఆలోచనతోటి అందరితో కలిసిమెలిసి జీవించాలని ఇస్లాం చెప్తూ ఉంది. ఒకసారి సిరియా నుండి కొంతమంది మహిళలు సందర్శనార్థం అమ్మ ఆయిషా రజల్లాహు గారి దగ్గరికి వచ్చారు. అక్కడ మహిళలు స్నానశాలలకు వెళ్ళి మరి వారు నగ్నంగా స్నానం చేసేవారు. వారిని చూడగానే, ఓహో స్నానశాలలకు వెళ్ళేది మీరే కదూ అన్నారు. తర్వాత ఏమన్నారంటే, ఏ స్త్రీ అయితే తన ఇంటి బయట తన దుస్తులను విడుస్తుందో ఆమె తనకు అల్లాహకు మధ్యన పరదా పాటించలేదు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచించారు. ఏ స్త్రీ అయితే తన ఇంటి బయట తన దుస్తులను విడుస్తుందో ఆమె తనకు అల్లాహకు మధ్యన పరదా పాటించలేదు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచించారు అని సునెనే అబూ దావుద్ స్నానశాలల ప్రకరణం హదీస్ నెంబర్ 4010, సునెనే తిర్మిజీ కితాబుల్ అదబ్ హదీస్ నెంబర్ 2803 హదీస్లో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా ఒక పద్ధతి గురించి అమ్మ ఆయిషా రజల్లాహు గారు ఆమెను కలిసినటువంటి ఆ యొక్క స్త్రీలకు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? మీరు ఇతర స్త్రీల దగ్గర మీరు నగ్నంగా ఉండకూడదు. మీ యొక్క శరీరంలోని అవయవాలను ఇతర స్త్రీలు కూడా చూడకూడదు, వారికి చూపించకూడదు. ఏదైనా ఒక డాక్టర్కి అది వేరే విషయం, కానీ మీరు ఇలా స్నానం చేసే దగ్గర కూడా వేరే స్త్రీలు ఉంటే అక్కడ కూడా పరదా పద్ధతి పాటించాలి. లేదా వారికి మీ యొక్క శరీర భాగాలు కనిపించకుండా జాగ్రత్త పడుతూ స్నానం చేయాలి అని ఇక్కడ దీనికి సంబంధించి లోతుగా ఆలోచిస్తే అనేక విషయాలు దీంట్లో దాగి ఉన్నాయి. ఒక స్త్రీ మీద ఇంకొక స్త్రీకి కూడా కొన్ని రకాల ఆలోచనలు కలిగేటటువంటి అవకాశం ఉంది. ఈ స్త్రీల రహస్యాలు వారు వేరే వాళ్ళకి కూడా చెప్పేటటువంటి, వారి యొక్క భర్తల వద్ద, ఇంటి వారి వద్ద, స్నేహితుల వద్ద మంచిగానో చెడుగానో తర్వాత మాట్లాడుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని ఒక స్త్రీ
ఇంకొక స్త్రీ దగ్గర ఇలా నగ్నంగా కనిపించడం, నగ్నంగా స్నానం చేయడం అనేది సరైనది కాదు అని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. పరదా పద్ధతి అనేది కంపల్సరీగా ఉంది. అందుకే ఇక్కడ అమ్మ ఆయిషా రజల్లాహు గారు ఏం చెప్తున్నారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విషయం చెప్పారు అని. ఏ స్త్రీ అయితే తన ఇంటి బయట తన దుస్తులను విడుస్తుందో ఆమె తనకు అల్లాహకు మధ్యన పరదా పాటించలేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచించారు అని సుననే అబూ దావుద్ హదీసులు స్నానాల ప్రకరణం హదీస్ నెంబర్ 4010, సుననే తిర్మిజీ హదీస్ గ్రంథం కితాబుల్ అదబ్ హదీస్ నెంబర్ 2803లో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అది ఒక తల్లి కానీ, చెల్లె కానీ, అమ్మ కానీ, అక్క కానీ, ఇతర స్నేహితులు కానీ, ఇతర బయటవారు కానీ, అది హాస్టల్లో కానీ, బయట కానీ, ఎక్కడైనా సరే ఒకరు ఇంకొకరు దగ్గర ఇలా ఒళ్ళు కనిపించేటట్టు నగ్నంగా ఇతరుల ముందు స్నానం అనేది చేయకూడదు. వారి ముందు ఇతరుల ముందు బట్టలు ఇలా నగ్నంగా మార్చుకోకూడదు అని ఇస్లాం ధర్మం చెప్తుంది అని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క విషయం తెలియజేశారు అని అమ్మ ఆయిషా రజల్లాహు గారు తెలియజేస్తున్న ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. హజ్ సీజన్లో ఆయిషా రజల్లాహు గారు విడిది చేసిన స్థలం లక్షలాది మంది ముస్లింలు హృదయాల కేంద్ర బిందువుగా ఉండేది. స్త్రీలు నలువైపుల నుండి ఆమెను చుట్టుముట్టేవారు అమ్మ ఆయిషా రజల్లాహు గారని. ఆమె ఒక నాయకురాలిగా ముందు నడుస్తూ ఉంటే స్త్రీలు ఆమె వెనుక నడిచేవారు. ఈ యొక్క విషయం మువత్తా ఇమాం మాలిక్ 1/413 హజ్ ప్రకరణంలో ఉంది. ఇలా నడుస్తూనే వారికి అవసరమైన అనేక రకాల ఉపదేశాలు, దావా పని, అనేక రకాల ఖురాన్ మరియు హదీస్ వాక్యాలు, అనేక రకమైన జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు మరి వారికి తెలియజేస్తూ ఉండేవారు అమ్మ ఆయిషా రజల్లాహు గారు. ఒకసారి ఒక స్త్రీని ఆమె గమనించారు. ఆ స్త్రీ దుప్పటిపై ఒక శిలువ చిత్రించబడి ఉంది. దానిని చూడగానే ముందు ఆ దుప్పటిని నీవు విడువు, ఇలాంటి వస్త్రాలను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూస్తే చించివేసేవారు అని చెప్పారు అని అమ్మ ఆయిషా రజల్లాహు గారు ముస్నదే అహ్మద్ 6/225, సహీ బుఖారీ కితాబుల్ లిబాస్ హదీస్ నెంబర్ 5952లో యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అంటే ఒక షిర్కుకు సంబంధించినటువంటి దుస్తులు వేసుకుంటే కనుక అటువంటివి వేసుకోకపోవటమే మంచిదని. మరి షిర్క్ అంటే ఏమిటి? లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరు, ఎవరు కారు. అంటే అల్లా అంటే సృష్టికర్త, అరబీలో దాని యొక్క అర్థం. అల్లా అనే పదానికి అరబీలో అర్థం సృష్టికర్త అని. సృష్టికర్తను కాకుండా ఆయన సృష్టించిన వాటిని లేదా ఆయన సృష్టించిన వారిని కూడా ఆరాధించడాన్ని షిర్క్ అని అంటారు. ఆయన సృష్టించిన సృష్టిలో ఉన్న వస్తువులను కానీ, ఆయన సృష్టించిన సృష్టిలోని మనుషులను కానీ, వేటినైనా ఆయన సృష్టించిన సృష్టికర్తను కాకుండా లేదా ఆయనతో పాటు ఆయన సృష్టించిన వాటిని దేన్నైనా ఆరాధించడాన్ని షిర్క్ అని అంటారు. సృష్టికర్తను కాకుండా ఆయన సృష్టించిన వాటిని ఆరాధిస్తే దానిని షిర్క్ అని అంటారు. వాటికి సంబంధించిన ఏదైనా ఒక గుర్తుని అటువంటి వాటిని మన శరీరం మీద కానీ మన దుస్తుల మీద కానీ వేసుకోవటాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అటువంటి వాటి నుంచి మనల్ని ఆపారు, వారించారు. అటువంటి బట్టలు, అటువంటి షిర్కుకు సంబంధించినటువంటి బొమ్మలు ఉన్నటువంటి దుస్తులను వేసుకోవద్దని చెప్పారు అని అమ్మ ఆయిషా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు అని ఇక్కడ ఈ యొక్క హదీస్లో మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. నడుస్తున్నప్పుడు శబ్దం వచ్చే నగలను తొడగడం స్త్రీలకు నిషిద్ధమని, అలాగే గంట మ్రోగిన శబ్దం కూడా. ఒకసారి ఒక అమ్మాయి గజ్జెలు తొడుక్కొని ఆయిషా రజల్లాహు గారి దగ్గరికి వచ్చింది. ఇలాంటి వాటిని తొడిగించి ఈ పిల్లను నా వద్దకు తీసుకురాకండి అని వారించారు అని అన్నారు. ఎందువలన అమ్మ ఆయిషా రజల్లాహు గారు అని ఒక స్త్రీ ప్రశ్నించగా, ఏ ఇంట్లో ఏ ప్రయాణ బృందంలో ఇటువంటి శబ్దం వినిపిస్తుందో అక్కడికి దైవదూతలు రారు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఆమె అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అమ్మ ఆయిషా రజల్లాహు గారు తెలియజేశారు. అంటే గజ్జల శబ్దం లేదా ఇంకేదైనా శబ్దం, ఇలాంటి శబ్దాలు వచ్చే నగలు లేదా శబ్దాలు వచ్చే ఇటువంటివి మరి అది ఎవరు దీనిని ఎలా ఆలోచిస్తారో మీ ఇష్టం. కానీ ఇక్కడ నేను ఉన్న హదీస్ని ఉన్నట్టు చదవడం జరిగింది. ఇటువంటి శబ్దాలు వచ్చే నగలను మరి వేసుకోవటం
స్త్రీలకు ఇవి నిషిద్ధమని ఇస్లాంలో చెప్పబడింది అని ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఈ యొక్క విషయం తెలియజేశారు అని, ఇటువంటి శబ్దాలు వచ్చే దగ్గర ఇటువంటి శబ్దాలు వచ్చే వారి వెంట దైవదూతలు ఉండరు, దైవదూతలు రారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని అమ్మ ఆయిషా రజల్లాహు గారు తెలియజేశారు ఈ యొక్క విషయాన్ని అని ముస్నద్ అహ్మద్ అనే హదీస్ గ్రంథంలో 6/242వ హదీస్లో ఈ యొక్క హదీస్ తెలియజేయడం జరిగింది. సయ్యదా హఫ్సా బిన్తే అబ్దుర్ రెహమాన్ రజల్లాహు గారు రహమతుల్లాహ్ గారు అమ్మ ఆయిషా రజల్లాహు గారి యొక్క కుమార్తె. ఆమె ఒకసారి పలుచటి ఉత్తరీయం తలగుడ్డ కప్పుకొని తన మేనత్త దగ్గరకు వచ్చింది. ఆ గుడ్డను చూడగానే, ఆ యొక్క వస్త్రాన్ని చూడగానే కోపంతో దానిని చించివేశారు అమ్మ ఆయిషా రజల్లాహు గారు. సూరయ నూర్ ఖురాన్లోని సూరయ నూర్లో అల్లా ఏమని ఆదేశించాడో నీకు తెలియదా అని మందలించారు. తర్వాత ఒక దళసరి ఉత్తరీయాన్ని తెప్పించి కప్పారు. అంటే పలసటి చున్నీ వేసుకోవడం వల్ల, పలసటి దుస్తు కప్పుకోవడం వల్ల, దానివల్ల మరి ఏం కనిపిస్తుందో ఏం కనిపించదో, దానివల్ల ఎలా ఉంటుందో దాని గురించి మరి అందరికీ తెలుసు. మరి సూర నూర్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం ఆదేశించాడు, మరి ఎందుకు ఆ పల్సటి దుస్తుని తీసి ఒక దళసరి, ఒక మందమైనటువంటి ఒక బట్టను, ఒక చున్నీని, ఒక ఉత్తరీయాన్ని కప్పడం జరిగింది అనేది తెలియాలి అంటే మీరు కూడా ఖురాన్లో సూరా నూర్ అనే ఒక సూరా ఉంది. ఖురాన్లో 114 సూరాలు ఉన్నాయి. ఈ 114 సూరాల్లో ఒక సూరా, అంటే 114 అధ్యాయాల్లో ఒక అధ్యాయం సూర నూర్. ఈ యొక్క సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం ఆదేశించాడో కనుక మీరు కూడా ఈ యొక్క తెలుగులో కనుక చదివితే అసలు ముహమ్మద్ అస్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క పరదా పద్ధతి గురించి కానీ, ఈ యొక్క చున్నీల గురించి కానీ, ఓనీల గురించి కానీ, ఎటువంటి వస్త్రధారణ గురించి, ఎటువంటి ఆడవారికి ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు, అదేవిధంగా మగవారికి వారి యొక్క వస్త్రధారణ, చూపు, నడక గురించి ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు ఖురాన్లోని సూర అన్-నిసాలో కానీ, ఖురాన్లోని సూర నూర్లో కానీ ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. మరి ఈ యొక్క విషయాన్ని మనం మువత్తా ఇమాం మాలిక్ గారి 2/913లో వస్త్రధారణ అనే ప్రకరణం నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. తనతో లిఖితపూర్వక ఒప్పందం ముకాతబత్ చేసుకున్న బానిసకు అమ్మ ఆయిషా రజల్లాహు గారు స్వేచ్ఛను ప్రసాదించారు. విడుదల సమయంలో అతనికి ఒక హితబోధ చేస్తూ వెళ్ళి దైవ మార్గంలో సతత సమరం సాగించు. ఏ ముస్లిం అయినా దైవ మార్గంలో సతత సమరంలో పాల్గొంటే మార్గంలోని దుమ్ము ధూళి అతనిపై పడక ముందే అల్లా అతని కోసం నరకాగ్నిని నిషేధిస్తాడు అని ప్రవక్త మహానీయులు ముహమ్మద్ అస్లం గారు చెప్పారు అని అన్నారు అమ్మ ఆయిషా రజల్లాహు గారు. వారిపైన దుమ్ము ధూళి పడకముందే అతని కోసం నరకాగ్నిని నిషేధిస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కోసం నరకాన్ని నిషేధిస్తాడు అంటే, వారి కోసం నరకం నిషేధమైంది అంటే వారు ఖచ్చితంగా స్వర్గంలోకి వెళ్తారు అని దాని యొక్క అర్థం. ఈ యొక్క విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఈ యొక్క విషయాన్ని అమ్మ ఆయిషా రజల్లాహు గారు తన యొక్క మరి ఎవరికైతే ఈ యొక్క బానిసత్వాన్ని నుంచి విడుదల చేశారో అటువంటి అమ్మ ఆయిషా రజల్లాహు గారు ఈ యొక్క ముకాతబత్ చేసుకున్నటువంటి బానిసకు ఈ యొక్క విడుదలని ప్రకటించిన ఆ యొక్క బానిసకు ఈ యొక్క హితబోధ చేశారు అని ఇక్కడ ముస్నద్ అహ్మద్ హదీస్ గ్రంథంలో 6/85లో ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. దైవ సేవ, సోషల్ వర్క్, సమాజ సేవ, మంచి కోసం ప్రోత్సహించడం, చెడు నుంచి ఇతరులని ఆపటం మరియు దావా పని లేదా మరియు ఇతర మరి దైవ సందేశాన్ని, దేవుని యొక్క సందేశాన్ని ఇతరులకు చేర్చడం, ఇలాంటివి అనేకం కూడా మరి ఇలాంటి దైవ కార్యాలలోని పనులేనని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఒకసారి అమ్మ ఆయిషా రజల్లాహు గారి అన్నగారైన మహానీయ అబ్దుర్ రెహమాన్ బిన్ అబీ బకర్ రజల్లాహు గారు ఆమె వద్దకు వచ్చి గబగబా వజూ చేసుకున్నారు.
దీనిని గమనించిన ఆయిషా రజల్లాహు గారు తక్షణం వెంటనే తప్పుపట్టారు. అబ్దుర్ రెహమాన్, వజూ సక్రమంగా చెయ్యి. వజూలో భాగమైన ఏ శరీర అవయవాలు తడవవో వాటిని నరకాగ్ని తాకే ప్రమాదం ఉంది. వజూ చేసేటప్పుడు ఏ యొక్క శరీరంలో ఏ భాగాలైతే వజూలో తడవవలసి ఉందో అవి తడవకపోతే ఆ యొక్క భాగాలు నరకాగ్ని ఆ యొక్క భాగాలకు తగిలే అవకాశం ఉంది అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్తూ ఉండగా నేను విన్నాను అని మరి ఈ యొక్క చెల్లెలు అమ్మ ఆయిషా రజల్లాహు గారు అనే చెల్లెలు అతని యొక్క అన్న అయినటువంటి అబ్దుర్ రెహమాన్ బిన్ అబీ బకర్ రజల్లాహు గారికి ఈ యొక్క అబ్దుర్ రెహమాన్ గారికి ఆమె చెప్తూ ఉన్నారు, ఈ యొక్క విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని. అందుకే వజూ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దానివల్ల ఎలా పాపాలు క్షమించబడతాయి, ఎలా పరిశుద్ధులు అవుతారు, అదేవిధంగా ఎలా పుణ్యాలు ఆర్జించవచ్చు, మరి వజూకి ముందు, వజూ తర్వాత లేదా నమాజ్కి ముందు వజూ ఎందుకు, మరియు దానికి సంబంధించిన దువాలు, ఇలాంటి అనేక విషయాలు మరి ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా మనం తెలుగు బుఖారీలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క హదీస్ని మనం సహీ ముస్లిం శుచి శుభ్రతల ప్రకరణం హదీస్ నంబర్ 240 నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. వజూ వల్ల ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా అనేక లాభాలు చెప్పడం జరుగుతుంది. దాంట్లో అల్లా తెలిసిన చిన్న చిన్న పాపాలు మన మోచేతల నుంచి కారేటప్పుడు చెవుల నుంచి, కళ్ళ నుంచి, ముఖం నుంచి, గడ్డం మీద ఉన్నటువంటి వీటి నుంచి నీళ్లు ఎలాగైతే కింద ఒక్కొక్క డ్రాప్స్ పడుతూ ఉంటాయో ఇలా ముక్కులో నుంచి, నోటిలో నుంచి, ఇలా కాళ్ళలో నుంచి, మడెం నుంచి ఏ విధంగా అయితే నీళ్లు కారుతూ ఉంటాయో ఇలా జుట్టు మీదకి వెళ్ళి ఇలా కారేటప్పుడు అల్లా తెలిసిన చిన్న చిన్న పాపాలన్నీ కూడా మరి వీటి ద్వారా పోతాయి అని, మరియు దీంతో పాటు పరిశుభ్రత, శుభ్రత, అదేవిధంగా పాప విమోచన, అనేక రక్షణలు, అంటురోగాల నుంచి మరియు ఆరోగ్యం పొందడం కోసం, అదేవిధంగా ఆధ్యాత్మికతతో ఉండడం కోసం, పరిశుభ్రత ఉండడం కోసం, మరియు నమాజు కోసం, ఇంకా అనేక విషయాలు దీంట్లో దాగి ఉన్నాయి, ఉన్నాయి. కొన్ని ఇక్కడ మాత్రం సమయం సందర్భం లేదు, మనం మాట్లాడుకుంటున్నది వేరే విషయం కాబట్టి దీని గురించి అనేక విషయాలు మనం ఇంతకుముందే ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్నటువంటి విషయాలు మనం తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఒకసారి అమ్మ ఆయిషా రజల్లాహు గారు ఒక ఇంటికి అతిథిగా వెళ్ళారు. అమ్మ ఆయిషా రజల్లాహు గారు యుక్త వయసుకు చేరుకుంటున్న ఆ ఇంటి ఆయన కుమార్తెలిద్దరూ తలపై దుప్పటి కప్పుకోకుండానే నమాజ్ చేయడం గమనించి ఇక మీదట ఈ ఇంట్లో ఏ అమ్మాయి కూడా దుస్తులు బట్ట లేకుండా నమాజు చేయవద్దు అని, ఇదే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ఆదేశమని గట్టిగా తాకీదు చేశారు. అమ్మ ఆయిషా రజల్లాహు గారు ఒక ఇంటికి అతిథిగా వెళ్ళారు. వయసుకు వచ్చినటువంటి కుమార్తెలు ఇద్దరు తల మీద దుప్పటి లేకుండానే నమాజు చేయడం చూసి తర్వాత అమ్మ ఆయిషా రజల్లాహు గారు, మీరు ఇక నుంచి నమాజు చదవాలంటే కూడా మరి తలపైన ఖచ్చితంగా ఈ యొక్క పరదా పద్ధతి పాటిస్తూ తలపైన వెంట్రుకల పైన మీరు వెంట్రుక పైన చున్నీ అనేది లేదా స్కాప్ అనేది వేసుకొని నమాజ్ చేయాలి అని ఒక విషయాన్ని నేర్పడం జరిగింది. ఈ యొక్క ఉపదేశాన్ని అమ్మ ఆయిషా రజల్లాహు గారు చెప్పారు అని, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పిన విషయాన్ని అమ్మ ఆయిషా రజల్లాహు గారు ఇక్కడ ఆ యొక్క ఇంటి వారికి తెలియజేశారు అని ముస్నదే అహ్మద్ హదీస్ గ్రంథంలోని 696 నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల్లో కూడా మనం చూడవచ్చు, ఒక పరదా పద్ధతి ఎవరి దగ్గర పాటించాలి, ఎవరి దగ్గర పాటించని అవసరం లేదు, పెళ్ళి ఎవరిని చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు, అదేవిధంగా మరి ఎవరిని పెళ్లి చేసుకుంటే మంచిది, ఎవరిని పెళ్లి చేసుకుంటే అది ప్రమాదం అనే విషయాలు కూడా ఖురాన్లో చెప్పబడ్డాయి. మరియు పరదా పద్ధతి కూడా ఎందుకు పాటించాలి, ఎలా పాటించాలి, ఎవరు పాటించాలి, ఎవరి ముందు పాటించాలి, ఎక్కడ పాటించని అవసరం లేదు, అది కూడా ఎవరు ముందు ఏ సమయంలో అనేది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మాత్రం మనం తెలుసుకుంటున్న విషయం ఏంటంటే, నమాజు చదవాలి అంటే చదివేటప్పుడు ఖచ్చితంగా తల వెంట్రుకల పైనుంచి కూడా చున్నీ అనేది కప్పుకొని ఒక
మంచి పద్ధతిలో ఒక స్త్రీ అనే ఆమె తమ యొక్క ముఖాన్ని కాకుండా తమ యొక్క వెంట్రుకలని మరియు వక్షస్థలాన్ని కూడా కప్పుకోవాలి. ముఖం అనేది ఓపెన్ ఉండొచ్చు నమాజులో, అది వేరే విషయం. కానీ అంటే ఇంట్లో చదివేటప్పుడు లేదా మస్జిద్లో చదివేటప్పుడు, కానీ ఇతరుల ముందు మాత్రం ఆమె ఎలా పరదా పద్ధతి పాటించాలో అది వారికి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఇక నమాజ్ చదివేటప్పుడు కూడా మరి ఎంట్రుకల పై నుంచి ఖచ్చితంగా వారికి పరదా ఉండాల్సిందని ఇక్కడ అమ్మ ఆయిషా రజల్లా గారు ఉపదేశించారని ఈ యొక్క హదీస్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. యూదుల్లో ఒక రివాజు ఉండేది. ఏ స్త్రీ శిరోజాలు వెంట్రుకలైనా చిన్నవిగా ఉంటే వాటికి సవరాలు జోడించి, వాటికి మేకప్కు సంబంధించిన జుట్టు సవరాలు జోడించి పొడవాటి జడ వేసుకునేవారు యూదుల్లో. అప్పట్లో ఈ యొక్క రివాజు ఉండేది. అది చూసి అరబ్బు స్త్రీలు కూడా దానిని అనుసరించేవారు. వారి యొక్క ఈ యొక్క యూదుల యొక్క కల్చర్ని ఈ యొక్క అరబ్బులు కూడా ఆ రోజు అనుసరించడం సాగారు. ఒకనాడు ఒక స్త్రీ అమ్మ ఆయిషా రజల్లా గారి దగ్గరికి వచ్చి, నా కూతురు పెళ్లి కూతురు కాబోతుంది, కానీ జ్వరం వల్ల ఆమె తల వెంట్రుకలు రాలిపోయాయి, కృత్రిమ వెంట్రుకలు అంటే సవరాలు వేసుకోవచ్చా అని అడిగింది. దానికి అమ్మ ఆయిషా రజల్లా గారు ఏం చెప్పారంటే, సవరాలు వేసుకునే వారిని వేయించే వారిని కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దుత్కరించారు. సవరాలు వేసుకునే వారిని వేయించే వారిని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు శపించారు అని లేదా కోపమయ్యారు అని అమ్మ ఆయిషా రజల్లా గారు చెప్పారు అని ముస్నద్ అహ్మద్ హదీస్ గ్రంథంలో 6/111 మరియు ఇంకొక హదీస్ గ్రంథం సహీ బుఖారీ హదీస్ గ్రంథం వస్త్రధారణ ప్రకరణం హదీస్ నంబర్ 5934 5935. ఇంకొక హదీస్ గ్రంథం సహీ ముస్లిం కితాబుల్ లిబాస్ హదీస్ నంబర్ 2112 2123 2122 2123. ఈ విధంగా ఇలా 4 హదీసులలో ఈ యొక్క సవరాలను వేసుకున్న వారిని వేయించే వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ధూత్కరించారు అని ఇలా 4 హదీసుల్లో మరి ఇక్కడ చెప్పడం జరిగింది అని ఈ యొక్క విషయం అమ్మ ఆయిషా రజల్లా గారు తెలియజేశారు అని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. దివ్య ఖురాన్ను ఎంత శీఘ్రంగా పారాయణం చేసినా, ఎంత జాగ్రత్తగా పారాయణం చేసినా, ఎంత మొత్తంగా పారాయణం చేసినా, చేసి ముగిస్తే అంత ఎక్కువ పుణ్యం ప్రాప్తం అవుతుంది అని ప్రజలు భావిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి వచ్చి అమ్మ విశ్వాసుల మాత ఉమ్మిల్ మోమినిన్ అమ్మ ఆయిషా రజల్లా గారు కొంతమంది ఒకే రాత్రి దివ్య ఖురాన్ని 2-3 సార్లు ఒకటే రాత్రి చదివేస్తూ ఉన్నారు, ఇది సరైనదేనా అమ్మ అని ఒక వ్యక్తి అమ్మ ఆయిషా రజల్లా గారిని సందేహంగా అడిగాడు. అప్పుడు వారు ఖురానును చదవటం చదవకపోవటం రెండు ఒకటే రాత్రిలో ఈ విధంగా ఎంత ఫాస్ట్గా ఎంత స్పీడ్గా ఒకటే రాత్రిలో చదవటాన్ని మరి వారు చదివినా చదవకపోయినా ఒకటే, దానికి వల్ల ఎటువంటి లాభం లేదు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్కోసారి రాత్రంతా నమాజులో నిలబడి ఉండేవారు. అయినప్పటికీ ఆయన సూర అల్ బకరా, సూర అలీ ఇమ్రాన్, సూర అన్నిసా సూరాల కన్నా ఎక్కువగా పారాయణం చెయ్యలేకపోయేవారు. ఆయన రాత్రి మొత్తం నిలబడి నమాజు చదివినా కూడా ఆ యొక్క నమాజులో సూరే అల్ బకరా, అలీ ఇమ్రాన్, అన్నిషా ఈ 3 సూరాల కంటే కూడా ఎక్కువ ఇంకా చదవలేకపోయేవారు. అంటే ఈ 3 సూరాల పూర్తయ్యేటప్పటికే రాత్రి చివరి జాము అయిపోయేది. పారాయణం అంటే చదవటం. పారాయణం చేస్తున్నప్పుడు శుభవార్తలు గల ఆయతులు గనక వస్తే వాటి కోసం దువా చేసేవారు. హెచ్చరికలు ఉన్నటువంటి ఆయతులు వస్తే వాటి నుండి అల్లా యొక్క రక్షణ కూడా కోరుకునేవారు. మరి ఈ యొక్క విషయం ముస్నద్ అహ్మద్ అనే హదీస్ గ్రంథంలో 6/92లో ఈ యొక్క విషయం ఉందని, ఈ యొక్క విషయం గురించి అమ్మ ఆయిషా రజల్లా గారు సమాధానం ఇచ్చారు. చూడండి, ఈరోజు మనం ప్రపంచంలో గమనిస్తూ ఉన్నాం. అనేక మంది, కొంతమంది షాప్ ఓపెనింగ్లని, కొంతమంది ఎవరో చనిపోయారని చెప్పి, కొంతమంది అనేక రకాల పద్ధతులు, ఇల్లు ఓపెనింగ్ అని
ఇంట్లోకి ప్రవేశిస్తున్నామని చెప్పి, షాపులోకి ప్రవేశిస్తున్నామని, కొత్త బిజినెస్ చేస్తున్నామని చెప్పి, ఇంకా కొన్ని సమాధులు మరి పేర్ల మీదుగా అనేక మంది ఏదో కొంతమంది మదరసాలలో చదివే పిల్లల్ని కానీ ఇంకా కొంతమందిని పిలిచి కానీ లేదా అప్పుడప్పుడు కొంతమంది ఈ ఖురాన్ వచ్చినటువంటి వారిని రోజు వాళ్ళ షాపుల్లోకి పిలిపించుకొని కొంచెం ఖురాన్ చదివిపిస్తూ వారికి నెలకి ఇంత అని జీతం ఇస్తూ ఉంటారు. మరి ఇటువంటి వాటి వల్ల ఏమన్నా లాభం ఉందా? ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి వారి ద్వారా నేర్చుకున్నటువంటి అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఏం చెప్తున్నారు? అదేవిధంగా ఖురాన్లో కూడా కొంతమంది రంజాన్లో కూడా మనం చూడవచ్చు. రంజాన్లో కొంతమంది ఒక రోజులో, 2 రోజుల్లో, 3 రోజుల్లో, వారం రోజుల్లో ఖురాన్ మొత్తాన్ని చదివేసి మరి ఈ యొక్క తరావీ నమాజు 3 రోజుల్లో తరావీ నమాజ్, వారం రోజుల్లో తరావీ నమాజ్ అని ఇలా చెప్తూ ఉన్నారు. ఇటువంటి అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఈనాడు సమాజంలో. ఇక్కడ అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఏం చెప్తున్నారు చూశారు కదా మనం. ఇక్కడ విశ్వాసుల మాత ఉమ్ముల్ మోమినీన్ అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ప్రవక్త ముహమ్మద్ అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత భాగస్వామి అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఏం చెప్తున్నారు? కొంతమంది ఒకే రాత్రి దివ్య ఖురాను 2 3 4 ఎన్నిసార్లు చదివేస్తున్నారు. ఇది సరైనదేనా అని ఒక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్య అయినటువంటి ఈ యొక్క అమ్మ ఆయిషా రదియల్లాహు గారిని అడిగితే అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఏం చెప్పారు? ఉమ్ముల్ మోమినీన్ ఏం చెప్పారంటే, వారు ఖురానును చదవటం, వారు ఖురాన్ని చదవకపోవటం రెండు ఒక్కటే. చదవకపోవటం రెండు ఒక్కటేనని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్కోసారి రాత్రంతా కూడా నమాజ్లో నిలబడి ఉండేవారు. అయినప్పటికీ కూడా ఆయన ఖురాన్లో సూరా అల్ బకరా, అలీ ఇమ్రాన్, అన్నిసా సూరాలు కూడా పూర్తయ్యేవి కావు అని. అంటే ఖురాన్లో ఒక వాక్యం ఉంది, ఖురాన్లోనే ఒక వాక్యం ఉంది. ఏమని? మీరు నమాజుని ఖురాన్ని, నమాజ్ అయినా సరే ఖురాన్ అయినా సరే, నమాజ్ అయినా సరే ఖురాన్ అయినా సరే మీరు నెమ్మదిగా చదవండి, ఆగి చదవండి, నెమ్మదిగా చదవండి, ఆగి చదవండి. అల్లా పట్ల భయంతో, అల్లా పట్ల భక్తితోటి, దాంట్లో అల్లా ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఏం నేర్చుకోవాలి, ఏం వింటున్నాం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాంట్లో మనం ఏం గ్రహించాలి, మనం ప్రస్తుతం ఎలా జీవిస్తున్నాం, మరి ఏం నేర్చుకోవాలి, ఇక ముందు ఎలా జీవించాలి, ఏ విషయాలు విడిచిపెట్టాలి, ఏ విషయాలు మనలో మార్చుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తూ అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి నిదానంగా ఆగి చదువుకోవాలి ఖురాన్ అనేది. నమాజు కూడా అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి అల్లా మన ప్రార్థన వింటున్నాడు, మన మొరలు వింటున్నాడు, మనకి అల్లా సమాధానం ఇస్తున్నాడు, మనం అల్లా ముంగట నిలబడ్డాం, అల్లా 7వ ఆకాశమైన అర్ష్ మీద ఉన్నాడు, అల్లా ఎటువైపు కిబ్లా ఉంది అన్నాడో ఆ మక్కాలోని కాబా సైడు మనం తిరిగి ఆ డైరెక్షన్లో మనం నిలబడి అటువైపు తిరిగి అల్లా మనల్ని చూస్తున్నాడు, మనల్ని వింటున్నాడు, మనతోటి ఉన్న దైవదూతలు మన యొక్క మనల్ని నమోదు చేస్తూ ఉన్నారు, అన్నీ రాస్తూ ఉన్నారనే అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి మన మనసులో ఉన్నది కూడా ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు అనే భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి ఆయన్ని ఆరాధిస్తూ ఆయన పట్ల భయం, భక్తితోటి మనం నెమ్మదిగా ఆగి నమాజు చేయాలని, ఖురాన్ కూడా నెమ్మదిగా ఆగి చదవాలి అని ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. మనం ఈరోజు మనకు సమయం లేకనో లేదా ఇతరులకు డబ్బులు ఇచ్చో మరి ఎవరెవరినో మనం నియమించి వారితో చదివిపించడమో, వీరితో చదివించుకోవటమో, లేదా డబ్బులు పడేస్తే పని అయిపోతుందిగా అని చెప్పి చేపించుకోవటమో ఏమేమో చేస్తూ ఉన్నాం. కానీ మనం ఎలా జీవించాలి, ఎలా జీవించవద్దు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇస్లాంలో ఐతల్ కుర్సీ సూర్య బకరాలో 255 వాక్యం తర్వాత 256 వాక్యం ఉంది. ఇస్లాంలో బలవంతం ఏమీ లేదు, జోర్ జబర్దస్తి ఇస్లాం మే నయ్యే. మరి సత్యమేదో అసత్యమేదో, మంచేదో చెడేదో, పాపమేదో పుణ్యమేదో తేలిపోయింది. మరి అందరిక తాగూతుని, షిరికుని విడిచిపెట్టి మరి సరైన మార్గాన్ని పట్టుకోండి, సరైన మార్గాన్ని పట్టుకున్న వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నట్టు అని. ఇక మరి ఎవరైతే ఈ యొక్క అల్లా యొక్క వాక్యాలను, అల్లా యొక్క మాటలను, అల్లా యొక్క వహీని, ఈ యొక్క ఖురానుని దృఢంగా నమ్ముతారో, విశ్వసిస్తారో వారికి ఎటువంటి భయం కానీ, దుఃఖం కానీ అవసరం లేదు అని, ఇబ్బంది లేదు. వారు మరి అలా దాని ప్రకారం జీవిస్తే నరకం నుంచి రక్షించబడి స్వర్గానికి వెళ్తారు అని మరి యొక్క ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి మనం ఈ యొక్క ఖురాన్ని ఎలా చదువుతున్నాం, అసలు ఎన్నిసార్లు చదివాం, ఎప్పుడు చదివాం? రంజాన్లో చదువుతున్నామా?
ప్రతిరోజు చదువుతున్నామా? శుక్రవారంలో చదువుతున్నామా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం జాబులో, మళ్ళీ బిజినెస్లో, లేదా ఇంట్లో, బయట ఎక్కడ చదువుతున్నాం? ఎక్కడ వింటున్నాం? పోనీ అరబ్బీలో ఎన్నిసార్లు చదివాం? లేదా తెలుగులో మనం ఎన్నిసార్లు నేర్చుకున్నాం? ఎన్నిసార్లు చదివాం? పోనీ వింటున్నామా? ఎప్పుడు విన్నాం? అసలు ఖురాన్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 114 అధ్యాయాలు ఉన్నాయి. మరి ఈ యొక్క 114 సూరాలలో మొత్తం కలిపితే 6236 వాక్యాలు ఉన్నాయి. అంటే ఈ యొక్క 114 సూరాలని 30 భాగాలుగా చేశారు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద 23 సంవత్సరాలు అవతరించింది. మనం దీన్ని మొత్తాన్ని కూడా మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఏం చెప్పాడు, దేని నుంచి ఆపాడు, ఏం నేర్పాడు, జరిగింది, జరుగుతుంది, జరగబోయేది, జరిగిన విషయాలు, చారిత్రక విషయాలు, ప్రవక్తల విషయాలు, మరి స్వర్గం గురించి, నరకం గురించి, మంచి గురించి, చెడు గురించి, పాపం గురించి, పుణ్యం గురించి, జిన్నాతుల గురించి, సైతానుల గురించి, ఆరోగ్యం గురించి, అనారోగ్యం గురించి, షిర్కు గురించి, బిదాత్ గురించి, మరి ఇంతకుముందు జరిగిన చారిత్రక గాథల గురించి అసలు ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు, ఏం చేయమన్నాడు, ఎలా జీవించమన్నాడు. మనం ఎప్పుడైనా ఈ యొక్క ఖురాన్ని తెలిసి అర్థంతో చదవడానికి ప్రయత్నించామా? మనం ఎవరో గడ్డాలు, టోపీలు పెట్టుకొని జుమ్మా ఒక్కరోజు, శుక్రవారం ఒకరోజు వాళ్ళు చెప్పిన ఆ 30 నిమిషాల భయాన్ని వెళ్ళిపోతే సరిపోతుందా? మనకి బాధ్యత లేదా? మనం ఖురాన్ని తెరిచే అవకాశం మనకి లేదా? ఆ ఖురాన్ని మనకు వచ్చిన భాషలో నేర్చుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క శిష్యులకు బోధించారు. ఏమని? తన యొక్క సహవాలకు బోధించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఓ శిష్యులారా, మీరు ఇతరుల యొక్క భాషలు నేర్చుకోండి, ఇతర ప్రాంతాలకు వెళ్ళండి, వారి యొక్క భాషల్లో వారికి అల్లాహ్ యొక్క బోధనలు, సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి అల్లాహ్ యొక్క బోధనలని, అక్కడ ఉన్నటువంటి వారికి జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, ఇతరుల యొక్క భాషలు నేర్చుకొని వారికి నేర్పండి, వారికి తెలియచేయండి, వారికి బోధించండి అని చెప్పడం జరిగింది. మరి ఈనాడు కొంతమంది మనం చూస్తూ ఉన్నాం, తెలుగు మాట్లాడితే అరే ముస్లిం అయి ఉండి నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు ఏంటి అని అంటారు. అరే ముస్లిం అయి ఉండి నువ్వేంటి ఉర్దూ కానీ హిందీ కానీ మాట్లాడకుండా నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు ఏంటి అనే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క సమాజంలో. అట్లయితే వారు అరబ్బీ మాట్లాడాలి, ఎందుకంటే ఖురాను, ఇస్లాం అరబ్బీలో వచ్చింది. మరి వాళ్ళు అరబ్బీలో మాట్లాడాలి. మరి వాళ్ళు ఎందుకు హిందీలోను మరియు ఉర్దూలోను ఎందుకు మాట్లాడుతున్నారు? అందుకే మనం గమనించాలి ఏంటంటే, మరి మనం ఏ ప్రాంతంలో పుట్టామో, ఏ ఏరియాలో పుట్టామో ఆ దేశాన్ని గౌరవిస్తూ, ఆ భాషని నమ్ముతూ, ఆ భాషని గౌరవిస్తూ కూడా అక్కడ మరి మనం ఆ యొక్క అరబ్బీని నేర్చుకోవాలి. మరి అదేవిధంగా మనం ఖురాన్ని కూడా నేర్చుకోవాలి. మరి ఖురాన్ని అరబ్బీలో కూడా చదవాలి. అదేవిధంగా అదే ఖురాన్ని మనకొచ్చిన భాషలో కూడా మనం నేర్చుకోవాలి, చదవాలి, వినాలి. అప్పుడే అల్లాహ్ మనకి ఏం చెప్పాడో, మనతో ఏం మాట్లాడుతున్నాడో, మనం ఎలా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. మరి ఇలా డబ్బులు ఇచ్చి ఇతరులని నియమించుకునే దాని బదులు మరి ఒక్క రోజులో, 2 రోజుల్లో, 3 రోజుల్లో కొంతమందిని పిలిచి ఈ యొక్క ఖురాన్ ఖతం చేసేదానికి బదులు మనకు వచ్చిన ఒక్క వాక్యం చదువుకొని అల్లాని దువా చేసుకున్నా కూడా సరిపోతుంది. లేదా 2 రకాతులు నమాజ్ చదువుకొని కనీసం అల్లాని మనం ఏదైనా దువా చేసుకున్నా కూడా సరిపోతుంది. మరి ముఖ్యంగా మనం ఒక్కసారైనా సరే ఈ యొక్క ఖురాన్ని చదవడం కోసం ప్రయత్నిద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా అటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. మహనీయ ఉసైద్ బిన్ హుజైర్ రజల్లాహు గారు అగ్రశ్రేణి సహాబీ, హజ్ చేసి తిరిగి వస్తూ ఉన్నారు. మదీనా పొలిమేరల వద్దకు వచ్చినప్పుడు ఆయనకు తెలిసింది తన భార్య చనిపోయింది అని. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ముఖం పైన గుడ్డ వేసుకొని, ఒక వస్త్రం కప్పుకొని కుమిలి ఏడుస్తూ ఉన్నారు. నిష్కల్మషమైన ఈ ప్రేమను ఎవరు కాదనగలరు? కానీ ఈ విధంగా ముఖం చాటేసి జన సమూహంలో ఏడవటం సహనం, సంయమనాలకు శోభించిన విషయమే. ఆ పయన బృందంలో, మరి అక్కడ హజ్జీలో వచ్చిన ఆ పయన బృందంలో అమ్మ ఆయిషా రజల్లాహు గారు కూడా ఉన్నారు అక్కడ. ఆమె ఉసైద్ రజల్లాహు గారిని ఉద్దేశించి, మీరు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రియ సహచరుల్లో ఒకరు కదా, తొలి కాలంలో ఇస్లాంలోకి వచ్చిన ఘనత కూడా మీకు దక్కింది కదా, అలాంటి మీరు భార్య వియోగంపై ఈ విధంగా ఎలా ఏడుస్తారు అంటూ ఓదార్చారు. అంటే ఇలా ఓదార్చడం జరిగింది. ముస్నదే అహ్మద్లో 4352లో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే మరి ఆ కుటుంబీకులకు ఎంతో బాధ ఉంటుంది. కానీ ఒక ముస్లింకి ఇంకొక ముస్లింపై ఉన్నటువంటి బాధ్యతలు
ఒక వ్యక్తి సలాం చెప్పాలి, ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తికి ఆ సలాంకి మంచి పద్ధతిలో జవాబు చెప్పాలి. ఈరోజు మనం ఎంతోమంది గడ్డాలు టోపులు పెట్టుకొని ఎదురెదురు కనిపించినా కూడా సలామాలు చెప్పుకోవడం మానేశారు. ఈ మాది అయ్యో ఫ్రెండ్సో చుట్టాలో అయితే వాళ్ళకే చెప్తున్నారు. వీధిలో కనిపించినా బయట కనిపించినా ఎక్కడున్నా సరే సరే గడ్డం టోపీ లేకపోతే లేదా జుబ్బా పైజామా లేకపోతే సరే మనకు తెలియదు అతను ముస్లిమో కాదో మనకు తెలియదు. అరే గడ్డం టోపీతో జుబ్బా పైజామాతో ఒక వ్యక్తి కనిపిస్తున్నా కూడా వారికి సలాం చేయటం మానేశారు. ఈరోజు మన స్నేహితుడో లేదా మన బంధువు అయితే అప్పుడే సలాం చెప్తున్నారు. ఏంటిది? ఒక ముస్లింపై ఇంకొక ముస్లింకి ఉన్న హక్కుల్లో మొదటి హక్కు ఈ యొక్క సలాం, ముస్లింపై ఇంకో ముస్లింకి ఉన్న హక్కుల్లో. అట్లానే వారు అనారోగ్యంతో ఉంటే కలవటం మరియు వారికి హెల్ప్ చేయడం, తుమ్మితే జవాబు చెప్పడం, ఇలా ఇంకా అనేక హక్కులు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే ఇలా ఓదార్పు, ఎవరైనా బాధల్లో ఇబ్బందుల్లో ఉంటే ఒక మంచి మాట పలకడం, వారిని ఓదార్చటం, వారికి ధైర్యాన్ని ఇవ్వటం, ఇది కూడా ఇస్లాంలో మంచి పద్ధతి. అదేవిధంగా ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే వారి యొక్క జనాజాకి వెళ్ళటం, అదేవిధంగా ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉంటే అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పరామర్శించటం, మరియు ఎవరైనా కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉంటే వారికి తోడ్పాటుని ధైర్యాన్ని సహాయాన్ని ఏది చేయలేకపోతే కనీసం వారి కోసం ప్రార్థనైనా చేయటం, ఇలా అనేక విషయాలు. ఒక ముస్లింపై ఇంకో ముస్లింకి కొన్ని హక్కులు ఉన్నాయి. దాంట్లో ఎవరైనా ఈ విధంగా చనిపోయినా బాధపడుతూ ఉన్నా వారిని ఓదార్చటం, వారికి ధైర్యం చెప్పడం, ఇటువంటివి ఒక ముస్లింపై ఇంకో ముస్లింకి ఉన్నటువంటి హక్కులు. మరి ఇదే విషయాన్ని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఇక్కడ పాటించి చెప్పడం జరిగింది. ఈ యొక్క హదీస్ ముస్నద్ అహ్మద్లో 4352లో ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. కాబా పవిత్ర గృహంపై ప్రతి ఏటా ఒక కొత్త గిలాపు తొడిగించి మక్కాలో, సౌదీ అరేబియాలో మక్కాలో ముస్లింలందరూ కూడా హజ్ చేసేటటువంటి ముస్లింలంతా కూడా ఎటువైపు తిరిగైతే నమాజ్ చేస్తారో ఆ యొక్క దిక్సూచిని, ఆ యొక్క గృహాన్ని కాబా గృహం అని అంటారు. ఇది శాంతి గృహం, ఇది ముస్లింలందరికీ ఒక డైరెక్షన్. దానిని కాబా అనేటటువంటి ఏదైతే ఒక చిన్న మజీదు, ఒక రూమ్ ఏదైతే ఉందో ఆ యొక్క రూము, దానికి ప్రతి ఏటా కూడా ఒక కొత్త వస్త్రాన్ని దానికి తొడిగిస్తూ ఉంటారు. ఆ కాబా పవిత్ర గృహంపై ప్రతి ఏటా కూడా ఒక కొత్త గిలాపు తొడిగించి పాత గిలాపును తీసేసేవారు. ఆయిషా రదియల్లాహు గారి కాలంలో కాబా పవిత్ర ఆలయం ధర్మకర్త పాత గిలాపును గౌరవ ప్రపత్తుల కారణంగా భూమిలో పాతిపెట్టేవారు. అశుద్ధుల చేతికి అది చిక్కకూడదు అనే ఉద్దేశంతో ఇలా పాతదాన్ని భూమిలో పాతిపెట్టేవారు. ఆ రోజుల్లో కాబా తాళం చెవులను భద్రపరిచే బాధ్యత మోస్తున్న సైబా బిన్ ఉస్మాన్ రజియల్లాహు గారు ఏమన్నారంటే, మేము గిలాపులన్నిటినీ ఒక చోట చేర్చి లోతైన బావిని త్రవ్వి అందులో పూడ్చిపెట్టేవారం. అశుద్ధ స్థితిలో జనులు వాటిని అంగవస్త్రంగా ఉపయోగిస్తారేమోనన్న భయం చేత మేము ఈ జాగ్రత్త తీసుకునేవారం అని. ఈ విధమైన భక్తికి షరియత్లో ఎలాంటి ఆధారం లేదు అని, అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తరపున కూడా దీనికి సంబంధించిన ఆదేశాలు లేవు అని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు గ్రహించారు. ఇలాంటి పోకడ భవిష్యత్తులో వెర్రితలలు వేసి మూఢనమ్మకాలకు దారితీయవచ్చు. అందుకే విశ్వాసుల మాతృమూర్తి సైబా రజియల్లాహు గారితో, మీరు చేస్తున్న ఈ పని సరైనది కాదు. ఆ పాత గిలాపును కాబా గృహంపై నుండి తొలగించిన తర్వాత దానిని ఎవరైనా అశుద్ధావస్థలో తొడిగినా వచ్చిన అనర్థం ఏమీ లేదు. వారు ఎవరైనా తొడుక్కున్నా కూడా దానివల్ల వచ్చిన అనర్థం అయితే ఏమీ లేదు. ఒక పని చెయ్యండి, దానిని మీరు అమ్మివేయండి. దాని ద్వారా వచ్చిన సొమ్మును పేదలకు, అవసరంలో ఉన్న అవసరార్థులకు, ప్రయాణికులకు పంచిపెట్టండి అని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు హితోపదేశం చేశారు. సునె కుబ్రా బైహకి 5/159లో
మరి ఈ యొక్క విషయం అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఈ విధంగా హితోపదేశం చేశారని చెప్పబడింది. బహుశా అప్పటి నుండే ఈ పాత గిలాపును చించి ముస్లింలకు అమ్మడం మొదలయ్యింది. ఆసక్తి ఉన్న ముస్లింలు ఆ వస్త్రాన్ని కొనుగోలు చేసి తమ ఇండ్లకు తెచ్చుకొని శుభం పొందేవారు. ఈ మేలుకు గాను ముస్లింలు అమ్మ ఆయిషా రదియల్లాహు గారికి కృతజ్ఞులై ఉండాలి. ఒకసారి ఒక సాహిబీ, బహుశా మహానీయ అబూ హురైరా రదియల్లాహు గారు కావచ్చు, మస్జిద్ నబవీకి వచ్చి అమ్మ ఆయిషా రదియల్లాహు గారి కుటీరం దగ్గరలో కూర్చుని తొందరగా బిగ్గరగా హదీసులు వినిపించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆయిషా రదియల్లాహు గారు ఇంట్లో నమాజు చేసుకుంటూ ఉన్నారు. ఆమె నమాజును ముగించేసరికి ఆయన వెళ్ళిపోయారు. మహానీయ ఉర్వా రహమతుల్లాహి గారు ఆమెను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఎంత విచిత్ర విషయం, ఫలానా వ్యక్తి నా కుటీరం వద్ద కూర్చొని నాకు వినబడేలా గబగబా హదీసులు వినిపించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో నేను నమాజులో ఉన్నాను. నమాజు పూర్తయ్యే సమయానికి ఆయన వెళ్ళిపోయారు. ఒకవేళ ఆయన అప్పటి వరకు వేచి ఉంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీలాగా త్వరగా మాట్లాడేవారు కారు అని చెప్పి ఉండేదానిని అని ఈ యొక్క హదీస్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3568, సహీ ముస్లిం హదీస్ నెంబర్ 2493లో ఈ యొక్క విషయం చెప్పబడింది. ఇలా చెప్పడంలో విశ్వాసుల మాతృమూర్తి ఉద్దేశం ఏమిటి అంటే, హదీసులు పరివ్యాప్తిలో నిమగ్నులై ఉన్న వారి మాటలకు చేతలకు మధ్య సారూప్యం ఉండాలి, లేకపోతే ఆ హదీసు ప్రభావం చూపదు అని ఇలా చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క హదీసు కూడా ఆగి నెమ్మదిగా మెల్లమెల్లగా చెప్పాలి. వారికి ఓపిక అనేది ఉండాలి, వారికి సహనం అనేది ఉండాలి, మరియు వారు అర్థం చేసుకునే వాళ్ళు ఆ యొక్క పరిస్థితులను కూడా, మరియు అవతల ఉన్న వ్యక్తి ఎలా నమాజులో ఉన్నారా, బయట ఉన్నారా, వింటున్నారా లేదా ఏంటనేది కూడా గమనించాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఇక్కడ ఒక విద్య నేర్పేటప్పుడు నేర్చుకునేటప్పుడు అప్పచెప్పేటప్పుడు అనేక రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని ఇక్కడ ఇంకా అనేక విషయాలు ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఇకపోతే హజ్ సీజన్లో అమ్మ ఆయిషా రదియల్లాహు గారు మినా ప్రదేశంలో ఒక గుడారంలో విడిది చేసి ఉన్నారు. జనులు ఆమెను కలుసుకోవడానికి రావటం మొదలుపెట్టారు. కొంతమంది ఖురైషీ యువకులు నవ్వుతూ వచ్చారు. ఎందుకు నవ్వుతున్నారని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఉమ్ముల్ మోమినీన్ సయ్యదా ఆయిషా రదియల్లాహు గారు వారిని అడిగారు. దానికి వారు, ఒక ఆయన గుడారం త్రాళ్ళ మధ్యన చిక్కుకొని కన్ను లొట్టపోయేలా లేదా మెడ తిరిగిపోయేలా దబేలుమని కింద పడిపోయారు. ఆ దృశ్యాన్ని చూసిన మాకు నవ్వు ఆగలేదు అని చెప్పారు. ఆమె వాళ్ళ ధోరణిని తప్పుపడుతూ, వాళ్ళ పద్ధతిని, వాళ్ళ అలవాటుని, వాళ్ళు చేసిన ఆ యొక్క పనిని ఆమె తప్పుపడుతూ, నాయనలారా, అలాంటి సమయంలో మీరు నవ్వకూడదు. ఎవరైనా ఒక ముస్లింకు ఒక ముళ్ళు గుచ్చుకున్నా లేదా అతనిపై ఏదైనా చిన్న కష్టం వచ్చి పడినా దాని ద్వారా అల్లాహ్ అతని అంతస్తును పెంచుతాడు, అల్లాహు అక్బర్, అతని పాపాన్ని క్షమిస్తాడు, అల్లాహు అక్బర్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మరి నేర్చుకున్న ఈ యొక్క ఇల్ము నేర్చుకున్నటువంటి అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు అని మరి సహీ ముస్లిం హదీస్ గ్రంథం కితాబుల్ బిర్ వసిల్లా హదీస్ నెంబర్ 2572లో ఈ యొక్క హదీస్ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఒక వ్యక్తి ఒక అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో బ్రతుకుతున్న ఒక వ్యక్తికి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నా కూడా దాని ద్వారా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క పాపాలను క్షమిస్తాడు అని, పుణ్యాలు ఇస్తాడు అని, వారిని రక్షిస్తాడు అని, మరియు అదేవిధంగా వారికి ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా కూడా, ఒక చిన్న బాధ కలిగినా కూడా, ఆ యొక్క బాధ వల్ల, కష్టం వల్ల చివరికి జ్వరం వచ్చినా కూడా వారి యొక్క పాపాలను క్షమించి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదుకుంటాడు అని, వారి యొక్క పాపాలను క్షమిస్తాడు అని, వారి యొక్క అంతస్తులను పెంచుతాడు అని. అంతస్తులు అంటే ఇహలోకంలో కావచ్చు, సమాధి జీవితంలో, ఆలమే బర్జక్ జీవితంలో కావచ్చు, లేదా ప్రళయ దినం రోజు కావచ్చు, లేదా పరలోకంలో కూడా కావచ్చు, లేదా నరకం నుంచి కాపాడి స్వర్గాన్ని ప్రసాదించడంలో కావచ్చు, లేదా స్వర్గంలో అత్యుత్తమ స్థానాలు ప్రసాదించడంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ
ఇటువంటి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా లేదా చిన్న కష్టం వచ్చినా కూడా ఒక మోమిన్కి ఒక ముస్లింకి ఇలా జరిగితే అతని యొక్క పాపాలను క్షమించి అతడి యొక్క అంతస్తులని అల్లాహ్ పెంచుతాడు. మరి అటువంటి వ్యక్తులను చూసి మీరు ఎందుకు నవ్వటం అని దీని యొక్క అర్థం. అంటే మీరు ఒక వ్యక్తిని హేళన చేయడం, ఒక వ్యక్తిని మోసం చేయడం, ఒక వ్యక్తిని చూసి మజాక్ చేయడం, ఒక వ్యక్తిని పరువు తీసి దానిని నవ్వుగా భావించడం, ఒక వ్యక్తిని హేళన చేసి మోసం చేసి కించపరిచి నవ్వులు పాలు చేసి మీరు నవ్వుకోవటం, మీరు ఆనందపడటం, మీరు ఉత్సాహపడటం, మరి మీరు హ్యాపీగా ఫీల్ కావటం ఇది సరైన పద్ధతి కాదు. మరి ఆ వ్యక్తి ఎవరో, దానిని ఎందుకు వారికి అల్లా ఆ పరిస్థితి ఇచ్చాడో, దానివల్ల వారికి మరి అల్లా ఏమి ఇవ్వనున్నాడో ఏం చేయనున్నాడో అది అల్లాకు తెలుసు. వారి జీవితం వారికి వారిని సృష్టించిన సృష్టికర్తకు తెలుసు. మీరు కనుక మరి అటువంటి వారిని చూసి మీరు నవ్వవద్దు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జీవించే పద్ధతి, ఆరాధన పద్ధతి రెండు కూడా దీంట్లో ఉంది. మరియు బిహేవియర్, ప్రవర్తనలో కూడా ఎలా ఉండాలి, మరి మన ఇతరుల పట్ల అసూయ, ద్వేషం, నవ్వులాట, కించపరచడం, అసూయపరచడం, వారిని ఇబ్బంది పట్టడం ఇవన్నీ కూడా సరైన పద్ధతి కాదు అని, ఇవి కూడా పాపాలలోకి వస్తాయి. అందుకే ఇటువంటి పాపపు పనుల నుంచి మనం రక్షణ పొందాలి. ఇటువంటి అలవాట్లు వదిలేయాలి. ఇతరులకు సహాయం చేయాలి. వీలైతే ఒక మంచి మాట పలకాలి. ఇతరులకు సహాయం చేయాలి. ఒక మంచి విషయంలో ఇతరులకు సహాయపడాలి. ఒక చెడు విషయంలో, ఒక పాపపు విషయంలో వారికి సహాయం చేయకూడదు. ఒక మంచి విషయంలో వారికి సహాయం చేయాలి. ఎవరైనా కష్టంలో, నష్టంలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకోవాలి. లేకపోతే కనీసం ఒక మంచి మాట పలకాలి. అది కూడా చేత కాకపోతే మనం కనీసం ఒక దువా అయినా, వారి కోసం ఒక దువా, ఒక ప్రార్థన, ఒక ప్రేయర్ అయినా చేసుకొని అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలా, లేదా వారికి సహాయం చేయాలి. అంతేగాని ఇతరుల పట్ల మనం ఇటువంటి ధోరణితోటి, ఇటువంటి అవమానపరిచే నవ్వులాటగా చేసేటటువంటి ఆటలు, చేష్టలు, పాటలు చేయటం మనది సరైన పద్ధతి కాదు అని ఈ యొక్క విషయం ద్వారా మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు సమయం చాలా అయిపోయింది కాబట్టి మరి అమ్మ ఆయిషా రజల్లా గారి జీవితంలో ఆమె ఈ విధంగా అనేక విషయాలలో ఆమె దైవ సందేశాన్ని, దైవ సేవని మరియు బోధనని, మరి ఆధ్యాత్మిక బోధనని, దావా వర్క్ని ఈ విధంగా ఆమె ఇంట్లో ఉన్నప్పుడు కానీ, బయట ఉన్నప్పుడు కానీ, ఇతరులతో ఉన్నప్పుడు కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, హజ్ ఉమ్రాలకు వెళ్ళినప్పుడు కానీ ఆమె ప్రతి క్షణం కూడా ఎక్కడో ఒక దగ్గర, ఎప్పుడో ఒక దగ్గర, ఎలాగైనా ప్రయాణంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆమె యొక్క దావత్ పని, ఇస్లాం గురించి మరియు ఖురాన్ మరియు హదీసుల గురించి ప్రజలకు నేర్పేవారు. మంచిని ఇతరులకు బోధించేవారు. చెడుని ఇది చెడు అని చెప్పేవారు. మంచిని ఇది మంచి అని చెప్పేవారు. ఎవరైనా చెడు చేస్తూ ఉంటే ఈ యొక్క చెడు నుంచి ఆపేవారు. మంచిని ఇంకా ప్రోత్సహించేవారు. దాన ధర్మాలు చేసేవారు. ఉపవాసాలు ఉండేవారు. ఆధ్యాత్మికంగా ఇతరులను ఇంకా ప్రోత్సహించేవారు. మరియు ఇతరులకి సహాయ సహకారాలు కూడా అందించేవారు. అనేక మంది ఖలీఫాలు, నాయకులు, స్త్రీలు, పురుషులు అనేక మంది ఆమె వద్దకు వచ్చి ఇలాంటి జ్ఞానాన్ని నేర్చుకునేవారు అని మనకి ఇలాంటి ఖురాన్ మరియు హదీసుల్లో అనేక వాక్యాలు మరి అమ్మ ఆయిషా రజల్లా గారి ద్వారా మనకి తెలియజేయబడ్డాయి. మరి ఈ విషయాలన్నీ కూడా మనం అనేక హదీసుల నుంచి తీసుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మనం విశ్వాసుల మాత సయ్యిదా ఆయిషా రజల్లా గారు అనేటువంటి ఒక గ్రంథం ఆధారంగా మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి దీంట్లో ఈ యొక్క గ్రంథాన్ని ఎవరు రాశారంటే అల్లామా సయ్యద్ సులేమాన్ నదవీ రహమతుల్లా గారు. దీన్ని ట్రాన్స్లేట్ చేసింది మొహమ్మద్ అజీజుర్ రెహమాన్ గారు. మరి దీనిని పబ్లిషర్స్ తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ ట్రస్ట్ వారు, మరి లకడీకోట్ చెత్త బజార్ హైదరాబాద్, మరి దీన్ని కాస్మిక్ ప్రింటర్స్ వారు ప్రింట్ చేశారు. ఇది కూడా చెత్త బజార్లోనే ఉంది. దీని నుంచి మనం అనేక రకాల ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అమ్మ ఆయిషా రజల్లా గారి యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకుంటూ ఉన్నాం. అల్లా యొక్క దయ వల్ల మనం ఇంతకుముందు అమ్మ ఆయిషా రజల్లా గారి గురించి అనేక విషయాలు మనం ఇంతకుముందు ఈ యొక్క 23 భాగాలలో కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ యొక్క 23 భాగాలలో విశ్వాసుల మాత సయ్యదా ఆయిషా రజల్లా గారి యొక్క ఆమె పేరు, వంశం, కుటుంబం, జననం, బాల్యం, వివాహం, ఆమె వలస వెళ్ళినటువంటి గాథలు, ఆమె కాపురం, శిక్షణ, ఇల్లాలుగా ఆమె ఎలా ఉన్నారు, దాంపత్య జీవితం ఎలా గడిపారు, ఆలుమగల మధ్య అనురాగ గూటి ఎలా ఉంది, భర్తపై ఆమె ప్రేమ ఎలా చూపించారు, భార్యను సంతోషపెట్టడానికి మొహమ్మద్ సుస్లం గారు ఎలా చూసుకున్నారు, మనో ఉల్లాసం, కలిసి తినేవారు, కలిసి ప్రయాణం చేసేవారు, పరుగు పందాలు, వయ్యారాలు, వగలు, ఆదరణ, విధేయత, భర్త ఆదేశాలను ఎలా ఆమె పాలించేవారు, ధార్మిక జీవితం మరియు నివాస గృహంలో ఎలా ఉండేవారు, సవతలతో అంటే మొహమ్మద్ సుస్లం గారి ఇతర భార్యలతో కానీ, మొహమ్మద్ సుస్లం గారి యొక్క ఇతర
సంతానంతో కానీ మొహమ్మద్ అస్లం గారి యొక్క ఇతర బంధువులతో కానీ అమ్మ ఆయిషా రజల్లా గారు ఎలా కలిసిమెలిసి జీవించేవారు, వారందరితో ఎలా ఉండేవారు, అదేవిధంగా ఖురాన్లోని అనేక వాక్యాలు అమ్మ ఆయిషా రజల్లా గారి జీవితం మూలంగా అవతరించినటువంటి ఇస్క్ సంఘటన, తయమ్మం ఆజ్ఞలు మరియు అభాండం, ఇలాంటి అనేక విషయాల గురించి, మరియు తహరీము, ఈలా, తకీరు, ఇలాంటి అనేక విషయాల గురించి, వైద్యం, హిజ్రీ శకం 11లో ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు తదనంతరం మరి అమ్మ ఆయిషా రజల్లా గారి యొక్క పరిస్థితులు ఎలా ఉండేవి, సిద్దికీ రజల్లా గారి హయాంలో అమ్మ ఆయిషా రజల్లా గారు ఎలా ఉన్నారు, మరి పైతృక నీడ లేకుండా పోయిన వేళ ఫారూఖీ రజల్లా గారి, హయాం రజల్లా గారి సమయంలో, మరి ఉస్మాన్ రజల్లా గారి సమయంలో, మరి అలీ రజల్లా గారి సమయంలో అమ్మ ఆయిషా రజల్లా గారి యొక్క జీవనం ఎలా ఉంది, అదేవిధంగా సంస్కరణ కోసం ఆమె ఎలా పిలుపునిచ్చారు, ముస్లిం మహిళల యొక్క విధులు బాధ్యతల గురించి, మరియు జమల్ యుద్ధం సంఘటనలు, మరి దుష్ప్రచారాల సంఘటనలు, మరియు మహానీయ అమీర్ ముఆవియా రజల్లా గారి విషయంలో, మరియు హసన్ రజల్లా గారి విషయంలో మరియు అనేక రకాల అంత్యక్రియల సమయం, మరణ, దత్తత సమయం, వస్త్రధారణ విషయంలో ఆమె ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చారు, మరియు విశిష్ట నడవడిక, ఆమె ఆత్మతృప్తి, సాటి మహిళలకు సహాయం ఎలా చేసేవారు, భర్తకు విధేయత చూపిస్తూ పరోక్ష నిందలు, దుర్భాషలకు ఆమె దూరంగా ఉంటూ, ఉపకారాన్ని అన్యమనస్కంగా స్వీకరిస్తూ, పొగడ్తలకు దూరంగా ఉంటూ, స్వాభిమానం, మూర్తిభవించిన సాహసంతో, దాతృత్వం, దైవభీతి, ఆర్ద్రత కలిగి, దైవ ఆరాధన పట్ల నిమగ్నులై, చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ, బానిసలపై ఔదార్యం చూపిస్తూ, పేదల స్థితిగతులను బట్టి సహాయం చేస్తూ, పరదాలో ఉంటూ, ఔన్నత్యం చూపిస్తూ, మహాజ్ఞానిగా ధర్మజ్ఞానం కలిగి ఇస్తిహాద్ చేస్తూ, దివ్య ఖురాన్ పఠిస్తూ, దివ్య ఖురాన్ ప్రకారం జీవిస్తూ, హదీసు విద్యను నేర్చుకుని హదీసు విద్యలను బోధిస్తూ, ఆయిషా రజల్లా గారు మరియు ఇతర ప్రవక్త సతీమణులతోటి మరి ఎలా ఉండేవారు, ఎక్కువ హదీసులను ఉల్లేఖించిన వారిలో ఆయిషా రజల్లా గారి యొక్క విశిష్టత ఎలా ఉంది, ఆయిషా రజల్లా గారి ఉల్లేఖనాల సంఖ్య అధిక ఉల్లేఖనాలలోనే కాదు, అవగాహనలో కూడా సాటిలేని మేటిగా పదే అడగటం, మొహమ్మద్ అస్లం గారిని అడిగి మరి అన్ని విషయాలు, చాలా విషయాలు తెలుసుకోవటం, ఇలాంటి అనేక జాగ్రత్తలు, మరి ఇలాంటి అనేక విషయాలు, మరి వైద్యం, చరిత్ర, సాహిత్యం, ప్రసంగాలు, కవిత్వం, శిక్షణ, ధార్మిక తీర్పులు, ఉపదేశాలు, ఇఫ్తా మరియు దావా వరకు ఇలాంటి అనేక విషయాలు అమ్మ ఆయిషా రజల్లా గారు ఎలా చేసేవారు, ఇలాంటి అనేక విషయాలు మనం ఇప్పటివరకు కూడా ఈ యొక్క 24 భాగాలలో మనం తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మనకు ప్రసాదించిన ఆ సృష్టికర్త అయిన అల్లాహకు నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అల్లాహ్ మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లా మీరు మా పైన, మా భార్య బిడ్డలపైన, మా కుటుంబ సభ్యులపైన, మా తల్లిదండ్రులపైన, బంధుమిత్రులపైన, మా శ్రేయోభిలాషులపైన, అందరిపైన, మరియు నీ యొక్క దాసులందరిపైన వల్ల నీ గురించి తెలుసుకుంటున్నటువంటి వారు, నీ గురించి తెలిసినటువంటి వారు, నీ గురించి పనిచేస్తున్న వారు, వారి యొక్క సంపాదనని సమయాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారో, ఖర్చు పెట్టారో, మరణించారో, ఇప్పుడు జీవిస్తూ ఉన్నారో, ఇక ముందు కూడా రాబోతూ ఉన్నారో, అటువంటి నీ దాసులందరి తరపున కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల మా అందరి యొక్క పాపాలను కూడా క్షమించండి వల్ల. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని కాపాడండి వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, అల్లా వడ్డీ నుంచి, షిరుకు నుంచి, అల్లా అనేక రకాల ఉపోద్ఘాతాల నుంచి, అల్లా అనేక రకాల ఆపదల నుంచి, అల్లా మరి ఈ యొక్క అవిశ్వాసాల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, అల్లా సైతాన్ నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, దజ్జాల్ నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, అల్లా షిర్కు నుంచి, బిదాతు నుంచి రక్షించండి వల్ల, అల్లా పాపాల నుంచి రక్షించండి వల్ల, అల్లా ప్రాణం పోయేటప్పుడు ఇబ్బందుల నుంచి రక్షించండి వల్ల, అల్లా అనారోగ్యాల నుంచి రక్షించండి వల్ల, యాక్సిడెంట్ల నుంచి, విష సర్పాలు, విషపురుగుల నుంచి రక్షించండి వల్ల, అల్లా యాక్సిడెంట్ల నుంచి కాపాడండి వల్ల, అల్లా ఇతరుల పట్ల మేము ప్రేమ గౌరవం మర్యాదతో అందరితో కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల, అల్లా మా అందరి యొక్క పాపాలను కూడా క్షమించండి వల్ల, ముఖ్యంగా సైతాన్ జిన్నాతుల నుంచి మమ్మల్ని, దజ్జాల నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి వల్ల, అల్లా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, అదేవిధంగా ప్రళయం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, ముఖ్యంగా నరకం నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి వల్ల, అల్లా మీ ప్రవక్తలందరిపైన, మీ ప్రవక్తల యొక్క సహబాలందరిపైన, మరియు
నీ యొక్క దాసులందరిపైన మరియు తాబేన్లపైన తాబేన్లపైన నీ యొక్క దాసులందరిపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల అల్లా ఇబ్రాహీం అలసం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతి పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతిపై కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు మాకు ప్రసాదించిన ప్రతి దాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాల వల్ల, మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యం, మాకు ఇచ్చిన అవయవాలు, మాకు ఇచ్చిన స్థితిగతులు, మాకిచ్చిన ఆహారము, మాకిచ్చిన ప్రతి విషయం, ప్రతి వస్తువును బట్టి కూడా మా ఇంట్లోనూ మా బయట కూడా మాకు ఆర్థికంగాను, అవయవాల పరంగాను మరియు అన్ని విధాలుగాను, ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను, మాకు స్థితిగతులుగాను, మాకు వాతావరణ రీత్యా మాకు ఉంచిన ప్రతి విషయాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం వల్ల మా ఇంట్లో ఉన్న ప్రతి విషయం, ప్రతి అణువు, ప్రతి కణం, ప్రతి అవయవం మిమ్మల్ని అర్జిస్తూ ఉన్నది, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంది, మిమ్మల్ని తప్పిస్తూ ఉంది వల్ల అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క ఉపవాసాలు, మా యొక్క నమాజులు, మా యొక్క ఖురాన్ పఠనం, మా యొక్క ఆరాధనలు, అల్లా మా యొక్క తపన అన్నీ మీకే అంకితం వల్ల మిమ్మల్ని అర్జిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మాలిక్ యౌమిద్దీన్ అయినటువంటి వల్ల, కరుణామయమైనటువంటి వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి ఓ సృష్టికర్త అయిన వల్ల మీకే స్తుతి స్తోత్రాలు, మీకే ఆరాధనల వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం వల్ల, మీరు సృష్టించిన సృష్టిని కాదు వల్ల, మిమ్మల్ని మాత్రమే సృష్టికర్త అయిన వల్ల మిమ్మల్ని మాత్రమే మేము అర్జిస్తూ ఉన్నాం, మిమ్మల్ని మాత్రమే మేము ఆరాధిస్తూ ఉన్నాం వల్ల మీరు సృష్టికర్త అని మీరు ఇచ్చిన ఖురాన్ ఆధారంగాను, మీరు పంపించిన ప్రవక్త ఆధారంగాను మేము సాక్ష్యం ఇస్తూ ఉన్నాం వల్ల లా ఇలాహు ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్. అల్లా మేము మిమ్మల్ని నమ్ముతున్నాం, మిమ్మల్ని అర్జిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం వల్ల అల్లా మీ ప్రవక్త, మీరు దైవదూతలను కూడా సృష్టించారు అని, అల్లా మీరు ప్రవక్తల్ని పంపించారు అని, మీరు గ్రంథాలు ఇచ్చారని, ప్రళయ దినం అనేది ఖచ్చితంగా ఉందని, పరలోకం నరకం అనేది ఖచ్చితంగా ఉన్నాయని, మళ్ళీ మేమందరం చనిపోయిన వారం చనిపోతాం, చనిపోయిన మేమందరం మళ్ళీ ఒకరోజు తిరిగి లేపబడతాం. ఆ రోజు మీరు జడ్జిమెంట్ ఇచ్చి, ఆ రోజు ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ రోజు మీరు తీర్పు ఇచ్చి స్వర్గమా లేదా నరకం అనేది మీరు ఇస్తారు అని ఆ రోజు ఉంది అని మేము నమ్ముతూ ఉన్నాం వల్ల ఈ యొక్క ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా, ప్రవక్త ఆధారంగాను, ఖురాన్ ఆధారంగాను మేము నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. మిమ్మల్ని మాత్రమే వల్ల, మిమ్మల్ని మాత్రమే అర్జిస్తున్నాం, మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాం వల్ల మాకు సహాయం చేయండి వల్ల అల్లా మీరు మా పైన ఏవైతే బాధ్యతలు పెట్టారో అల్లా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక ఎవరికి ఏ బాధ్యతలు పెట్టారో ఆయా బాధ్యతలు మేము నిర్వర్తించడం కోసం మాకు కావలసిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ముఖ్యంగా వల్ల మేము పూర్తిగా 5 నమాజులు, ప్రతిరోజు 5 నమాజులు చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మాకు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ప్రకారం సున్నత్ ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల అల్లా మీరు ఏదైతే ఈ యొక్క నమాజులు ఇచ్చారో, ముఖ్యంగా నమాజులు మేము ప్రతిరోజు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, ఖురాన్ని మేము పూర్తిగా అరబ్బీలోను, తెలుగులో కూడా మరియు హిందీలో అయినా ఎలా అయితే ఏ భాష అయితే మాకు వస్తుందో ఆ భాషలో మేము ఖురాన్ని అనేక సార్లు పూర్తి చేసే చదవాన్ని, ఖురాన్ మొత్తాన్ని చదివే భాగ్యాన్ని, అర్థంతో చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల మాకు, మా కుటుంబ సభ్యులకి, మా భార్య బిడ్డలకి, మా సంతానానికి అందరికీ కూడా ప్రసాదించడం వల్ల అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క ఖురాన్ని మాకు ఇచ్చారో దాన్ని మేము అర్థం చేసుకునే విధంగా మాకు సహాయం చేయడం వల్ల అల్లాహు అక్బర్. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీ యొక్క దయానుగ్రహాల ద్వారా, మీ యొక్క దయానుగ్రహాల ద్వారా ఏదైతే పని మా ద్వారా చెప్పించారో ఆ పనిని స్వీకరించండి వల్ల అల్లా ఆ పనిలో మా ద్వారా జరిగిన తప్పులకై మేము మమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం వల్ల మమ్మల్ని క్షమించండి వల్ల అల్లా మీ యొక్క దయానుగ్రహాల ద్వారా ఏదైతే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు మీ యొక్క దాసులు ఎవరెవరైతే చేసి ఉన్నారో వాటన్నిటిని కూడా స్వీకరించండి వల్ల అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా మీ యొక్క కరుణతోటి, మీ యొక్క రెహ్మత్ తోటి మమ్మల్ని క్షమించి, మమ్మల్ని రక్షించి, మమ్మల్ని నరకం నుంచి కాపాడి మీ యొక్క ప్రేమ, గౌరవం, మర్యాదతోటి, మీ యొక్క రెహమతోటి, మీ యొక్క కరుణతోటి వల్ల మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లా ఉమ్మ ఇన్నక అఫూన్ తుహిబ్బుల్ అఫ్ఫాఫు అన్ని అల్లా నీవు క్షమాపణని
కోరే వారిని క్షమించడానికి ఇష్టపడేవాడి వల్ల, నీవు క్షమించటం అంటే నీకు మహా ఇష్టం వల్ల, అల్లా మా పాపాలను క్షమించండి వల్ల, అల్లా నువ్వు క్షమించటం అంటే నీకు ఇష్టం వల్ల, ప్లీజ్ వల్ల మా పాపాలను క్షమించండి వల్ల, అల్లా మేము మా తప్పుల్ని ఒప్పుకుంటున్నాం వల్ల మమ్మల్ని క్షమించి మా ద్వారా తెలిసి తెలియక జరిగిన అన్ని రకాల తప్పులను క్షమించి మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి, నరకం నుంచి కాపాడండి వల్ల, నరకం నుంచి కాపాడండి వల్ల, నరకం నుంచి కాపాడండి వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల. ఎవరైతే ఈ యొక్క ప్రసంగాన్ని వింటున్నారో, ఎవరైతే ఈ యొక్క ప్రసంగాన్ని ఇతరుల దాకా చేరుస్తారో అటువంటి వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. అల్లా ఏ విధంగానైతే ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చివరి ప్రసంగంలో నీకు ప్రార్థన చేసి ఆజ్ఞాపించి ఉన్నారో, ఇక్కడికి ఎవరైతే వచ్చారో, ఇక్కడికి ఎవరైతే రాలేదో ఆ రాలేనటువంటి వారికి, మీరు వచ్చిన వారు ఆ రానటువంటి వారికి ఇక్కడ చెప్పబడ్డటువంటి బోధనలు ఆ చివరి వారి వరకు చేర్చండి అని ఏ విధంగానైతే ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పారో, అల్లా నేను కూడా మిమ్మల్ని అర్జిస్తూ ఉన్నాను వల్ల. ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో, ఈ ప్రసంగాన్ని ఎవరు ఇతరుల దాకా చేరుస్తారో అటువంటి వారందరికీ తరపున కూడా నేను ఈ యొక్క ప్రార్థనని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. అలా నీ మార్గంలో ఖర్చు చేస్తూ నీ మార్గంలో సహాయపడుతున్న ప్రతి ఒక్కరి తరపున, నీకోసం సమయాన్ని తీస్తున్న ప్రతి ఒక్కరి తరపున, నీకోసం వారి యొక్క బలాన్ని, సమయాన్ని, సంపాదన ఖర్చు పెడుతున్న ప్రతి ఒక్క దాసుని తరపున కూడా నీకు నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జమ్రాలు సమర్పిస్తున్న నీ యొక్క ప్రతి దాసుని తరపున కూడా మేము మిమ్మల్ని అర్జిస్తూ ఉన్నాం వల్ల. మా అందరి యొక్క ఆరాధనలు స్వీకరించండి వల్ల, మా అందరికి ప్రార్థన స్వీకరించండి వల్ల, మా అందరికి పైన మీ యొక్క శుభాలను కురిపించండి వల్ల, మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని కురిపించండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల, మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్, అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు.